లేటెస్ట్ గమనించండి. ప్రోడక్ట్స్ అంటే ఓన్లీ ఇంట్లో ప్రోడక్ట్స్ అని కాదు. మీరు అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళి అగ్రికల్చర్ పొలానికి అయితే మీరు మన ప్రోడక్ట్స్ ఇచ్చే రిజల్ట్స్ వచ్చినా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యూటీ ప్రోడక్ట్స్, ఎవరికైనా బ్యూటీ ప్రోడక్ట్స్ ఇచ్చి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హోమ్ నీడ్స్, ఇట్లా మన వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ మీరు వాడినా, మీరు ఫీల్డ్కి వెళ్ళి ఇచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు. ఎవరైతే ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేస్తూ రిజల్ట్స్ తింటున్నారో వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మీరు ఇచ్చినటువంటి రిజల్ట్స్ని షేర్ చేయండి, ఓకేనా? ఎందుకు సార్ అంటే మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలి అని చెప్పేసి మనందరం కూడా యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాం, బుక్లో కూడా సెర్చ్ చేస్తున్నాం. ఎస్, వెరీ గుడ్, అది మంచి పని. దాంతోపాటు మనకి ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్స్ లైవ్లో వాడారో వాడి వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు కాబట్టి ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది. ఇది లైవ్ ఎగ్జాంపుల్. ప్రోడక్ట్ బుక్లో నాలెడ్జ్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, కానీ మనం స్వయంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్య క్లియర్ అయిందని అంటే ఇంకంతకు మించి మనకేం కావాలి? సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఇది విని గమనించండి. ఎస్, పలానా ఊర్లో పలానా మేడము పలానా వ్యక్తికి ఈ సమస్యకి ఇచ్చింది, తగ్గింది అన్నప్పుడు మీ మైండ్లో ఉండి మీ నోట్బుక్లో కనుక నోట్ చేసుకోగలిగితే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకున్న సమస్యకి ఇదిగో పలానా ఊర్లో పలానా వ్యక్తి వాడాడు, పలానా వ్యక్తికి ఇన్ని రోజులు రిజల్ట్స్ వచ్చింది, మీకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి కొంచెం నమ్మకం కలిగిద్ది. భూమి మీద ఏదన్నా ఒక పని చేయాలంటే మనం ఏ నమ్మకంతో ముందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఒకరికి జరిగిందంటే నాకు కూడా అదే మేలు జరిగిద్ది. ఆ నమ్మకంతో ఈరోజు మనకు విద్యా వ్యవస్థ నడుస్తుంది, హాస్పిటల్ వ్యవస్థ నడుస్తుంది. అంతే కదా? ఒకసారి ఆలోచించండి. ఉద్యోగం కోసం మనం చిన్నప్పటి నుంచి చదివిస్తున్నాం. ఉద్యోగం కోసం ఎందుకు చదివిస్తున్నాం పిల్లల్ని అంటే ఆల్రెడీ చదువుకొని మంచి జాబులు చేస్తూ లైఫ్ సెటిల్ అయిన వాళ్ళని చూసి ఎస్ మా పిల్లవాడిని కూడా చదివిస్తే ఖచ్చితంగా మా పిల్లవాడికి కూడా ఉద్యోగం వచ్చుద్ది, లైఫ్ మారుద్ది అని చెప్పేసి మనం చదివిస్తున్నాం. అక్కడ ఏంటంటే మనకు కనపడుతుంది లైవ్లో. అదేవిధంగా ఒక హాస్పిటల్కి వెళ్తే జబ్బు తగ్గిందని ఒకరు చెప్పినప్పుడు మళ్ళీ అదే నమ్మకంతో మా హాస్పిటల్కి వెళ్తున్నాం. అంటే ఎవరికన్నా ఒకరు జరిగింది అని అంటే నాకు జరిగిద్ది, నాకు నమ్మకం ఉంది. అలానే వెస్టేజ్ ప్రొడక్ట్స్ కూడా ఈరోజు ఎవరైతే మన లీడర్స్ అందరూ ఫీల్డ్కి వెళ్ళి ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు అక్కడ రిజల్ట్ వచ్చిందని తెలిస్తే ఇదే మాట మీరు కూడా వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎస్ పలానా కందుకూరులో పలానా రాధా మేడంకి తగ్గింది, పలానా సుజాత మేడం తగ్గింది అని మనం చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఓకే రైట్ పలానా మేడం తగ్గిందంటే నాకు కూడా ఈ సమస్య క్లియర్ అయ్యిద్ది అనే నమ్మకం కలిగిస్తాం మనం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సెషను. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనం కాన్సన్ట్రేషన్తో వినగలిగితే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇక్కడే మనకు వస్తుంది లీడర్స్. సో థ్యాంక్ యూ. హైమా మేడం చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు తీసుకెళ్తుంటారు. మీరు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో మీరు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడండి లీడర్స్. ఎందుకంటే మనకు సమయం చాలా విలువైంది కాబట్టి మనం విలువైన సమాచారాన్ని ఇవ్వాలి అందరికీ. సో స్క్రీన్ మీద ఒకసారి అది షేర్ చేస్తాము ఏం చెప్పాలని. ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, మీ అప్లైనర్ నేమ్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళకి కానీ లేదా మీకు కానీ వాడినట్లయితే ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్య ఇక్కడ ఏం సప్లిమెంట్స్ వాడారు, ఎన్ని రోజులకు రిజల్ట్స్ వచ్చింది, ఎంత వయసు, ఇలా కానీ క్లియర్గా మనం చెప్పగలిగితే అందరికీ మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి, గ్రేట్ లీడర్స్ మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ షేర్ చేయడం ద్వారా అందరికి ఉపయోగపడుతున్నారు. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఎస్ మేడం, ఆనంద్ సార్, ప్లీజ్. సారీ సార్. సార్ సార్ చెప్పండి. ఆనంద్ సార్, ఏమనుకోవద్దు చెప్పండి సార్. చెప్పండి. మనకు చెప్పండి పర్లేదు. కనిగిరి నుంచి కనిగిరి నుంచి కృష్ణారెడ్డి సార్ చెప్పాం కదా సార్, మనకు హాస్టల్లో పిల్లలకు కూడా మన రైస్ బ్రాండ్ యొక్క గొప్పతనం తెలుసుకుని వాడుతున్నారని చెప్పాను కదా సార్. ఓ ఓ ఓ రైట్. మున్సిపల్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి సార్ గారు, అలాగే మాంటిసోరి స్కూల్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి సార్, అలాగే మనకు చైతన్య కాలేజ్ యొక్క లెక్చరర్ శ్రీనివాస్ రెడ్డి సార్, ముగ్గురు కొత్తగా జాయిన్ అయినాను సార్. మీ ద్వారా పరిచయం చేయడం నాకు చాలా అదృష్టం సార్ ఈరోజు సార్ వాళ్ళని. థ్యాంక్ యూ. థ్యాంక్ ఒకసారి యూ సార్ కృష్ణారెడ్డి సార్. మీ మాటలతో నేమ్ సార్ మీ కృష్ణారెడ్డి మాటలతో సారు. కృష్ణారెడ్డి సార్, పిచ్చిరెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి సార్, ముగ్గురు సార్. సార్ కృష్ణారెడ్డి సార్, పిచ్చిరెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి సార్, మీ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద వెస్టీజ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈరోజు మీలాంటి గ్రేట్ పీపుల్స్ ఉండబట్టే సమాజంలో ఇంకొంచెం మందికి మేలు జరుగుతుంది సార్. మీరు రైస్ బ్రాండ్ యొక్క గొప్పతనం తెలుసుకుని రామయ్య సార్ ఎప్పుడు చెప్తుంటారు, చాలా మంది పిల్లలకి ఇది ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేసి మీరు ఈ రైస్ బ్రాండ్ వాడటం ద్వారా వాళ్ళందరికీ కూడా నిజంగా ఫ్యూచర్ జనరేషన్ కాపాడడం వల్ల అవుతున్నారు సార్. మీలాంటి ఆదర్శమూర్తులు ఉండటం కూడా సమాజానికి చాలా మంచిది సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని త్వరలో కలవబోతున్నాము ఈరోజు. మీరు ఇచ్చినటువంటి విలువైన సమయానికి విలువైన సమాచారం ఇవ్వబోతున్నాం సార్. ఈరోజు మీరు జూమ్లో జాయిన్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెల్కమ్ టు ద వెస్టీజ్ ఫ్యామిలీ ఫ్రమ్ కొండేపి టీమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఓకే రామయ్య సార్, థ్యాంక్ యూ థ్యాంక్ అన్న. యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ, అన్న థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ. ఎస్, హైమా మేడం, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ గా గుడ్ మార్నింగ్ లీడర్స్. అట్లాగే మీరు ఏ అయితే ప్రొడక్ట్స్ వాడున్నారో ఫుడ్ సప్లిమెంటరీ కానీ లేదు అనుకో అగ్రికల్చర్ కానీ ఏ ప్రొడక్ట్స్ అయితే వాడున్నారో వాటిని షేర్ చేయండి లీడర్స్. ప్రతి ఒక్కరూ కూడా బుక్ పేపర్ తీసుకుంటే మనము చెప్పిన రిజల్ట్ ని రాసుకున్నాము అంటే ఎక్కడన్నా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా మనమే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి కొంచెం బుక్ పెన్ను కూడా అవైలబుల్ గా ఉంటే తీసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ. శివయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శివయ్య సార్ మేడం. దేవిరెడ్డి శివయ్య, ఊరు మండూరు. ఓకే ఓకే సార్. అప్లైన హరిబాబు. ఓకే సార్. నేను 1 ఎకరానికి గ్యాన్వల్స్ వాడాను మేడం, వరికి. ఆ, ఓకే సార్. ఈ గ్యాన్వల్స్ తో పాటు 35 కేజీలు డిఏపి, గ్రాన్యువల్స్ ఎన్ని వాడారు సార్? 5 కేజీలు మేడం. ఓకే సార్. ఈ గ్యాన్వల్స్ తో పాటు డిఏపి 35 కేజీలు, యూరియా 25 కేజీలు, ఆ, ప్రొటెక్ట్ 250 గ్రాములు. ప్రొటెక్ట్ 250 గ్రాములు సార్. అవును మేడం. ఓకే సార్. 8 టు 100 ml. ఓకే సార్. ఇవి యూజ్ చేశారు మేడం. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? బాగుంది మేడం. 36 ఎన్ని బస్తాలు రోజులు? అయింది మేడం. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఎన్ని రోజులకి యూజ్ చేశారు సార్? ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది మీకు ఇట్లా పొలము? ఇది ఈ వరకు ఎన్ని వరిలో బస్తాలు వచ్చాయి సార్? ఇది వరకు 36 ఎన్ని బస్తాలు వచ్చాయి సార్ గ్రాన్యువల్స్ వాడక ముందు? వాడక ముందు 25 బస్తాలు పడింది మేడం. ఓకే సార్. గ్రాన్యువల్స్ వాడిన తర్వాత 36 బస్తాలకు వచ్చిందా 36 సార్? బస్తాలు పడింది. 36 బస్తాలు వచ్చింది రిజల్ట్. ఓకే ఓకే సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్. నిజంగా చాలా మంచి రిజల్ట్ మాకు షేర్ చేశారు. మొక్కజొన్నకి 6 థ్యాంక్ యూ ఎకరాలకు వాడాను మేడం. సార్. ఈ సంవత్సరం మొక్కజొన్నకి 6 ఎకరాలకు వాడాం, యూజ్ చేశాను నేను. ఓకే సార్. ఏమేమి యూజ్ నాకు చేశారు సార్? గ్యాన్వెల్స్ 10 కేజీలు ఓకే ఎకరానికి, సార్. ఓకే సార్. యూరియా 3 కట్టలు ఎకరానికి. ఓకే సార్. ఒక యూరియా అంటే బయటికి వద్దు సార్, మన వరకే చెప్పండి సార్. ఆ, మన 10 కేజీలు మేడం. ఓకే సార్. ఒక ఎకరానికి వచ్చి 10 కేజీలు గ్యాన్వెల్స్. ఓకే సార్. ప్రొటెక్ట్ 1/2 కేజీ. ఓకే సార్. 8 టు 200 ml ఒక ఎకరానికి 82. వచ్చి. ఓకే సార్. మొక్కజొన్న సార్ మేడం. ఓకే ఓకే ఇట్లాగే సార్. 6 ఎకరాలకి యూజ్ చేశా. 6 ఎకరాలకు యూజ్ చేశారు సార్. ఇవన్నీ కూడా సార్ మీరు యూరియా వాటితోటి మిక్స్ చేసి యూజ్ చేశారు సార్, ప్రొడక్ట్ కానీ అవును అవి అవును మేడం. 82 కానీ? అవును మేడం. ఓకే సార్. మొక్క ఎంత వయసు ఉన్నప్పుడు వేశారు సార్ మీరు? మొక్క 20 రోజులు మేడం. 20 రోజులు మొక్క ఉన్నప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి వేసారా సార్? వేసాను మేడం. ఓకే సార్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పొలము మొక్కజొన్న? ఇప్పుడు బాగుంది మేడం. నలుపు వచ్చి ఈ హ్యూమిక్ కూడా వాడవసరం మేడం. గ్యాన్వర్స్ కలిపాం కదా 10 కేజీల కాడికి. అవును సార్. మొక్క బాగా పెరిగింది, నలుపు వచ్చింది మేడం. ఓకే ఓకే సార్, ఎక్సలెంట్ సార్. ఓకే ఇదే సార్, థ్యాంక్ యూ సార్. మా నాన్న 1 ఎకరానికి వాడిచ్చాను మేడం. ఓకే సార్. మొక్కజొన్న మొక్కజొన్నకి 1 ఎకరానికి వాడిచ్చారా సార్? ఒక ఎకరానికి వాడిచ్చా. ఓకే సార్. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఏమేమి వాడారు సార్? 10 కేజీలు గ్యాన్వర్స్, ఓకే సార్. ప్రొటెక్ట్ 25 గ్రాములు, 250 గ్రాములు, 8 టు 100 ml. ఓకే సార్. మా ఎట్లా ఉంది నాన్నగారు సార్ కూడా ఇప్పుడు? బాగుంది మేడం. పక్క శ్రేణికి మా నాన్నకి 5 ఎకరాల పొలం ఉంది మేడం. ఓకే సార్. 5 ఎకరాల్లో 1 ఎకరానికి యూజ్ చేయించా. ఓకే ఓకే సార్. రిజల్ట్ బాగుందా సార్? పక్కన పొలాల కంటే మన పొలం ఆ, బాగుందా సార్? బాగుంది మేడం. మా నాన్న అంటున్నాడు 4 సార్. ఎకరాలు కూడా వాడినా బాగుండేది అబ్బాయి, నీ మాట వినలేదు, నేను 1 ఎకరానికి వాడాను, ఇప్పుడు ఓకే దొరుకుతాయా సార్. ఉంటాయా వాడదాం ఇప్పుడు వాడచ్చా అంటున్నారు. ఓకే ఓకే సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. నిజంగా మంచి ఉదయాన్నే మంచి రిజల్ట్ షేర్ చేశారు సార్. ఏం లేదు సార్, బిజినెస్ ఇంకా మన పొలం చూసి ఇంకెవరైనా సరే మన పొలాన్ని చూశారు అంటే మీరేం వాడారు, ఎట్లా పొలం ఇట్లా ఉంది, ఏం వాడారు అని అడిగినప్పుడు వాళ్ళకి షేర్ చేయడమే మన బిజినెస్ కూడా సార్. మీ అవును పక్క మేడం. పొలం వాళ్ళు కూడా అడుగుతారు కదా సార్ మీ పొలం చూసి? అవును అడిగారు మేడం. ఓకే ఓకే సార్. చెప్పారా సార్ మరి? చెప్పాను మేడం. ఖచ్చితంగా సార్ చెప్పి వాడిచ్చండి సార్. అగ్రికల్చర్ మీద చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి అవును మేడం. ఖచ్చితంగా సార్ చెప్పి వాడిచ్చండి సార్. నిజంగా మంచి రిజల్ట్ మాకు షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ శివయ్య సార్. నేను 1 ఎకరంలో వరికి వాడతానే 6 ఎకరాలకు యూజ్ చేశాను మేడం మొక్కజొన్నకి ఈ సంవత్సరం. ఓకే సార్. ఓకే సార్. అవును మేడం.
ఓకే సార్. ఎక్సలెంట్ సార్. చాలా మంచి రిజల్ట్‌ని షేర్ చేశారు సార్ మాకు. పక్క పొలానికి మన పొలానికి ఈ వీడియో కూడా పెడతాను మేడం ఈరోజు. ఎలా ఓకే సార్. ఉండేది ఉంటే రిజల్ట్ అనేది సార్ ఉంటే కొంచెం హరీష్ సార్‌కి షేర్ చేస్తారా సార్? షేర్ చేస్తాను మేడం. ఓకే సార్. ఉంటే హరీష్ సార్‌కి షేర్ చేయండి సార్. కొంచెం మనము చూపిద్దాం సార్. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా చూపిద్దాం. ఈ రోజు తీస్తాను మేడం. ఇంక ఈ వీడియో రోజు తీయలేదు. తీస్తారా సార్? ఈ రోజు తీసి వీడియో పంపిస్తారు సార్. ఓకే సార్. ఇక్కడి నుంచి ఎప్పుడైనా సార్ ఎయ్యకముందు ఎట్లా ఉంది పొలము, ఏసిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా ఒకసారి వీడియో తీసుకోండి సార్. అట్లాగే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివయ్య సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ శివయ్య సార్ వచ్చేసి మనకి గ్రాన్యువల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది లీడర్స్. సార్ వచ్చేసి ఒక ఎకరా వరికి గ్రాన్యువల్స్ 5 కేజీలు, ప్రొడక్ట్ ప్రొడక్ట్ 250 గ్రామ్స్, అగ్రి 82 వచ్చేసి 100 గ్రామ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది సారు. ఇవన్నీ కూడా డీఏపీ, యూరియా వాటితోటి మిక్స్ చేసి సారు వరకు వాడించడం జరిగింది. వాడించినప్పుడు సార్ తీసుకున్న రిజల్ట్ గమనించండి లీడర్స్. ఎప్పుడు కూడా ఎకరాకి 25 బస్తాలు వచ్చే గింజలు గూడక ఈసారి ఇవి వాడిన తర్వాత 36 బస్తాలు రావడం జరిగిందని సార్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 11 బస్తాలు అనేవి అధికంగా రావడం జరిగింది లీడర్స్. ఖచ్చితంగా గమనించండి. ప్రతి ఒక్క రైతుకి గూడక మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్సలెంట్‌గా రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి గమనించండి లీడర్స్. ఇంకా సారు వరికి వాడుతూనే మొక్కజొన్నకు కూడా వాడడం జరిగింది. 6 ఎకరాల మొక్కజొన్నకు వాడడం జరిగింది. గ్రాన్యువల్స్ వాళ్ళ నాన్నగారి పొలానికి గూడక మొక్కజొన్నకి ఎకరాకి 10 కేజీలు గ్రాన్యువల్స్ వాడారు సారు. ప్రొడక్ట్ 250 ఎంఎల్, అగ్రి 82 కూడా 100 ఎంఎల్ ఇవి కూడా అన్ని డీఏపీ, యూరియాలతోటి మిక్స్ చేసి వాడడం జరిగింది లీడర్స్. పక్క పొలానికంటే మా పొలం చాలా బాగుంది మేడం. పక్కన వాళ్ళు మీరేం వాడుతున్నారని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారని చెప్పేసి సారు చెప్పడం జరిగింది లీడర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇవి నోట్ చేసుకుంటే మనము ఏ పొలానికి ఏం వాడిచ్చాలి, ఎంత వాడిచ్చాలి అనేది కూడా మనందరికి అర్థమవుతుంది లీడర్స్. ఖచ్చితంగా గమనించి ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ వచ్చిన రిజల్ట్‌ని సార్ ఖచ్చితంగా మీరు నలుగురికి షేర్ చేసి చాలా మంది రైతులకి మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను శివయ్య సార్. థ్యాంక్ యూ. మంచి మాకు ఫీడ్‌బ్యాక్‌ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున సార్ గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం, నా పేరు మల్లికార్జున. మాది ఓకే సార్. కలవల్ల. మా అప్లైనరు సత్యనపల్లి రమేష్ సార్. ఓకే సార్. నేను వరికి వాడాను మేడం. ఓకే సార్. ఒక ఎకరం వరికి వాడాను. మా మా సార్. నాన్నగారికి కాలు ఆపరేషన్ చేయటం వల్ల ఇంతవరకు, అంటే ప్రతి సంవత్సరం వేస్తుంటాం కానీ పొలము, సార్. ఆపరేషన్ చేయటం వల్ల మా నాన్న ఫస్ట్ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా చేయలేక ఇంతవరకు రాలేదు మేడం. నాకంటే ఐడియా లేదు అసలు ఆ పొలం ఎలా చేయాలి ఏందనేది. కొంచెం మా నాన్నగారి సలహాలతో చేసేవాడిని. ఓకే సార్. అట్లాంటిది ఫస్ట్ నాటిన తర్వాత 10 రోజులకి వర్షాలు బాగా వచ్చినాయి మేడం. 10 రోజుల దాకా పడ్డాయి. మళ్ళా 10 రోజులు నాటేసిన తర్వాత 10 రోజులు వర్షాలు బాగా పడ్డాయి. అప్పుడు పొలం బాగా దెబ్బతినింది మేడం. ఆ ఓకే సార్. మూమెంట్లో అప్లైనర్ రమేష్ సారు మన అగ్రి గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, ఒకసారి వాడి చూడు ఎలా ఉంటుందో అని చెప్పారు మేడం. నేను ఓకే సార్. ఇంకప్పుడు అగ్రి గ్రాన్యూల్స్ 82 తీసుకున్నాను మేడం. ఓకే సార్. ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎలా ఉంటాయో ఏందని. సార్. అప్పుడు ఇంకా అలా వాటిని తెచ్చి మామూలుగా బయట వాడుకునే మందులతోటి మిక్స్ చేసి యూరియా, డిఐపి తోటి ఓకే వీటిని సార్. కూడా చల్లాను మేడం. సార్. వాటిని ఎకరాకి వాడుతూ ఎన్ని గ్రాన్యువల్స్ వాడారు సార్? మేడం 10 kg వేసాను మేడం. ఓకే సార్. అగ్రి 82 100 ml వేసాను మేడం. ఓకే సార్. వేసిన తర్వాత ఒక 10 days మేడం, 10 to 15 సార్. days పడుతుంది మేడం. వరికి అవి పట్టాలంటే మనం వేసిన ముందు 10 to 15 days పడుతుంది. ఓకే సార్. 20 రోజులు నాటిన తర్వాత 20 రోజులు అప్పుడు వేసాను మేడం. 10 to 15 days కి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం. అంతకు ముందు నేను అప్పుడు వీడియో కూడా దాన్ని మన గ్రూప్ లో అప్లోడ్ చేశాను మేడం. అంతకు ముందు అంటే దాని ఓకే సార్. రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి ఆ ఓకే వీడియో సార్. కూడా మన గ్రూప్ లో
అప్లోడ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఎలా అంటే అందరూ ఎగతాళి చేస్తారేమో, వీళ్ళ నాన్న లేకపోయేళ్ళకి ఈ అబ్బాయి ఇట్లా చేశాడు అనే చెడ్డ పేరు వస్తుందేమో. అందరూ ఎలా అంటే మేడం, పొలం బాగలేకపోతే ఎవరిదైనా సరే అది ఊరంతా అలాగే చెప్పుకుంటూ ఉంటారు మేడం. ఓకే సార్. వాళ్ళ పొలం బాగాలేదు, బాగా రాలేదు, వాళ్ళు ఏం బండి ఇచ్చారు, అలా అందరికి బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే సార్. అట్లా ఉంటదేమో అని అనుకున్నాను. కానీ ఈ మన గ్రాన్యూల్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అందరూ తర్వాత ఓకే నన్ను సార్. ఏం వాడావు అని, మా బాబాయ్ వాళ్ళు కూడా, పక్క పొలం వాళ్ళు, తర్వాత ఏం వాడావు బాగా వచ్చింది అని ఇప్పటికి కూడా అడుగుతున్నారు మేడం. ఇప్పుడు ఓకే. ఇంకొక ఓకే 1 సార్. మంత్ లో ఎక్సలెంట్. దాన్ని ఒక సార్. 1 మంత్ తర్వాత కోతకు వస్తుంది మేడం. ఇప్పుడు ఓకే సార్. ఎక్సలెంట్ సార్. నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు. ఖచ్చితంగా సార్ కోత కోసిన తర్వాత గూడక ఇదివరకు ఎన్ని బస్తాలొచ్చాయి, ఇప్పుడు ఎన్ని బస్తాలొచ్చేసాయి అని చెప్పేసి ఖచ్చితంగా మాకు షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీ దగ్గర వీడియో ఉందన్నారు గదా సార్! కొంచెం మీ ఉంది. అప్లైనర్ గారికి అట్లా షేర్ చేయగలిగితే మనము అందరికి చూపిద్దాం సార్. గుడ్ ఓకే మార్నింగ్ ఓకే మేడం. మేడం. అలాగే అయిపోయింది మేడం. మేడం. వీడియో ఉంది మల్లికార్జున సార్ మీది, అది నేను సార్. షేర్ చేస్తాను. మాట్లాడండి, ఈ లోపు నేను వీడియో షేర్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్. అలాగే ఓకే మేడం, సార్. మళ్ళీ మా అత్తమ్మ సార్. వాళ్ళకి మొంగు సార్. మచ్చలు చాలా కాలం నుంచి ఉన్నాయి మేడం. ఓకే వాళ్ళు సార్. ఎక్కడెక్కడో హాస్పిటల్స్ తిరిగారు కానీ ఆ! తగ్గట్లేదు మేడం. అది బాగా ఇక్కడ మనకు మొంగు మచ్చలు ఉంటాయి కదా మేడం, లేడీస్ కి బాగా ఎక్కువగా ఉంటాయి. అవును సార్. అవి అవును సార్. ఎక్కువగా ఉన్నాయి మేడం. వాటిని మన దాంట్లో అంటే మీరు వెస్టేజ్ లో చేస్తున్నారంట కదా అయ్యా, ఇది ఇక్కడ ఏమన్నా దొరుకుతాయా అని అడిగింది మేడం. నేను ఓకే తీసుకొచ్చి సార్. ఇచ్చాను మేడం. యాంటీ ఏజింగ్ నైట్ క్రీము, యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. కాంప్లెక్స్ బర్ సోపు, ఓకే సార్. జస్ట్ ఆ 2 తీసుకొచ్చి ఇచ్చా మేడం. ఆ! వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఓకే సార్. చాలా మంచి రిజల్ట్ మేడం. ఇప్పుడు 1 మంత్ వాడారు. చాలా మంచి ఓకే సార్. రిజల్ట్. అసలు ఆ చాలా బ్లాక్ గా ఉన్న ఆ మంగు మచ్చలు బాగా సార్. ఎంత రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ బాగా ఎన్ని సంవత్సరాల వచ్చేసింది. నుంచి ఉంది సార్ మేడం గారికి అట్లా మంగు మచ్చలు? మేడం గారికి దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉంది మేడం. 10, 15 సంవత్సరాల నుంచి ఉందా సార్? ఎక్కడెక్కడో వాడుతున్నారు, అవి పోయినట్టు అనిపిస్తాయి కానీ అవి పోలేదు మేడం. జస్ట్ 1 ఓకే. మంత్ లో మన హ్మ్. దగ్గర వాడిన యాంటీ ఏజింగ్ నైట్ క్రీము, కాంప్లెక్స్ బర్ సోపు, ఓకే నైటు సార్. పడుకునేటప్పుడు జస్ట్ అది అప్లై చేసుకొని పడుకుంటారు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఇప్పుడు మొన్న అయిపోతే మళ్ళీ తెచ్చి వాడుకుంటున్నారు. చాలా మంచి రిజల్ట్ ఉంది. బాగా ఓకే. తగ్గిపోయింది మేడం. ఓకే అలాగే సార్. నాకు తెలిసిన మా బాబాయ్ కొడుకు సార్. నెల్లూరులో ఉంటారు మేడం. ఓకే సార్. ఆ సార్ కూడా మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నాడు. ఓకే సార్. జాయిన్ చేసిన తర్వాత నేను ఆ సార్ మామూలుగా సోపులు అవే వాడుకుంటా ఉన్నాడు. వాళ్ళెవరో వాళ్ళ అత్తమ్మోళ్ళు వాళ్ళ అత్తమ్మకు కూడా ఇదే ప్రాబ్లం మేడం. వాళ్ళ సార్ వచ్చేసి కానిస్టేబుల్ గా పనిచేస్తుంటారు. ఓకే సార్. వాళ్ళు ఇంకా మన సిస్టంలోకి రాలేదు మేడం. కానీ 1 ఓకే సార్. మంత్ నేను మా అత్తమ్మకి ఎప్పుడైతే ఇచ్చానో వాళ్ళకు కూడా అప్పుడే యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ వాళ్ళు అడిగారని చెప్పి ఓకే యాంటీ సార్. ఏజింగ్ నైట్ క్రీము, కాంప్లెక్స్ బర్ సోపు 2 ఇచ్చాను మేడం. ఓకే సార్. వాటి కోసం అని నిన్న పండక్కి మా ఊరు వచ్చి అవి కూడా మంచి సార్. రిజల్ట్ వచ్చింది మేడం. ఆ మేడం కూడా ఓకే. ఓకే సార్. ఎన్ని రోజులకి వచ్చింది సార్ రిజల్ట్? వాళ్ళు కూడా 1 మంత్ వాడారు మేడం. ఓకే. ఓకే సార్. వాళ్ళు ఎక్సలెంట్. మళ్ళీ ఎక్సలెంట్ సార్. మళ్ళీ ఇంకేమైనా కావాలా, ఇంకేమేమి ఉంటాయి అని చెప్పి వాళ్ళే కాల్ చేసి మా తమ్ముడిని సార్. అన్నీ అడిగి సార్. మళ్ళీ ఈ క్రీమ్ అయిపోయిందయ్యా, ఈ క్రీమ్ తెచ్చి బాగుంది, చాలా బాగుంది అని అడిగితే ఆ సార్ వచ్చి తుల్లిబిల్లి మాలకొండయ్య మేడం, సార్. మన టీంలో ఉన్నాడు. కానిస్టేబుల్ వాళ్ళ మామయ్యని కూడా అడిగితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఆ సారే ఫోన్ చేసి అడిగి సార్. చెప్పున్నాడు. వెళ్ళాలి మేడం మేము. సార్ కొంచెం ఓకే. ఓకే సార్. బిజీగా ఉండటం వల్ల కొంచెం లాంగ్ డ్యూటీస్ వేస్తున్నారని చెప్పి సార్ని కలవటానికి వీలు కావట్లేదు. ఓకే. ఆ ఓకే సార్. మేడం కోసం ఈ తులిబిల్లి మాలకొండైన సార్ నేను పండగకి వచ్చినప్పుడు సార్. అటు సైడ్ వాళ్ళకి అందరికి సజెషన్ చేయొచ్చు అని చెప్పి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్స్ దొరకట్లేదని చెప్పి, మన స్టోర్ మల్లికార్జున స్టాక్ సార్, ఉండట్లేదని చెప్పి 4 తీసుకెళ్లారు ఇప్పుడు మేడం. మీరు రిజల్ట్ షేర్ ఓకే. చేయండి. ఓకే సార్.
మల్లికార్జున సార్, ఓకే సార్. ఇవన్నీ మీ ఎగ్జైట్మెంట్ చెప్తుంటారు, ఇబ్బంది లేదు, బట్ వచ్చిన రిజల్ట్స్ మాత్రం షేర్ చేయండి, ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, చాలా మంచి థ్యాంక్ యూ. రిజల్ట్ ఉంది మేడం. అవునవును. కాంప్లెక్స్ ప్లస్ లోపు యాంటీ ఏజింగ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ వీడియోని కొంచెం డిస్ప్లే చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ అని మాకు షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, మీరు గ్రేట్ లీడరు. ప్రతి ఒక్కరు గమనించండి, మీరు ఎగ్జైట్మెంట్లు అన్ని చెప్పాలి, బట్ ఏదేమైనా కానీ ఇక్కడ మనం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఓన్లీ రిజల్ట్స్ ఏమి ఇచ్చారు, ఏమి వచ్చింది అనేది మనం చూస్తే సరిపోద్ది, ఓకేనా? మల్లికార్జున సార్ వాళ్ళ యొక్క పొలంకి ఇచ్చినటువంటి వీడియో ఉంది లీడర్స్, ఒక 1 minute ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే ఇదేదో మనం చెప్పుకుంటూ వెళ్ళటం కాదు, నిజంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సార్ మాటలో కూడా ఎగ్జైట్మెంట్ మనం వింటా ఉన్నాం. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఈ సెషన్ కరెక్ట్గా వినగలిగితే మీరు కూడా సేమ్ నెక్స్ట్ జూమ్లో ఇదే రిజల్ట్స్ మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి హేమ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఆనంద్ సారు, రమేష్ సార్ టీము, సత్యనపల్లి రమేష్ సారు, ఆనంద్ సార్ టీము. నేను ఈరోజు మీకు ఒక ఎకరంలో వరి నాటడం జరిగింది. దానికి అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి 82 వాడటం జరిగింది. అగ్రి 82, అగ్రి గ్రాన్యూల్స్ వాడిన పంటకి, వాడకుండా ఉన్న పంటకి ఒకే రోజు నాట్లు వేయటం జరిగింది. ఇక్కడ వాటి రెండింటి మధ్య తేడా చూపిస్తాను చూడండి. ఇది అగ్రి 82, అగ్రి గ్రాన్యూల్స్ వాడిన పంట. ఎక్కడ ఎటువంటి తెరపలు కూడా లేకుండా బాగా దట్టంగా ఏపుగా ఎదిగి ఉంది అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి 82 వాడిన పంట. ఇప్పుడు అగ్రి 82, అగ్రి గ్రాన్యూల్స్ వాడని వెస్టేజ్ ప్రోడక్ట్ వాడకుండా ఉన్న పొలాన్ని మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, దానికి దీనికి కంపారిజన్ చూడండి ఒకసారి. ఈ 2 నాట్లు ఒకే రోజు వేయటం జరిగింది. ద పవర్ ఆఫ్ వెస్టేజ్. థ్యాంక్ యూ లీడర్స్. గమనించారు కదా, ఇక్కడ ఏం జరిగిందంటే మన అగ్రి గ్రాన్యూల్స్ 5 kg ప్యాకెట్లు ఏముంటుందంటే ఒక 5 టన్నుల పశువుల ఎరువులు ఏదైతే మనకి పోషక విలువలు ఉంటాయో అటువంటి పోషక ఎరువులని మనకి నానో టెక్నాలజీతో 5 kg ప్యాకెట్లు ఇస్తున్నాడు. ఇవి ఏం చేస్తాయంటే మనకి పిల్ల వేరు వ్యవస్థని పెంచి మన మొక్క బాగా వెదిగేదానికి, దుబ్బు కట్టేదానికి పనికి వస్తుంది. ఎంతైతే మనకి దుబ్బు కట్టదో వస్తుందో అన్ని పిలకలు వస్తాయి. దాని ద్వారా మనకి మొత్తం కూడా చూడటానికి పంట ఈక్వల్గా యూనిక్గా కనపడుతుంది. రెండోది మంచి పంట దిగుబడి పెరిగిద్ది. బయట ఏం జరిగింది సార్ మిగతా పొలాలు అంటే మనం వేసే సూపర్ డిఏపి యూరియా అనేది అప్పటికప్పుడు పంటను తీయడానికి పనికి వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఈక్వల్గా పంట పెరగడంతో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా భూమి అనేది రెడీగా ఉంటుంది. సో ఇక్కడ వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆర్గానిక్ పంట మనం ఇవ్వలేం కాబట్టి అల్టిమేట్గా రైతుకు మేలు చేయాలి, ముందు మంచి దిగుబడిని పెంచి. ఇప్పుడు పంట బాగా ఆరోగ్యంగా ఉంది, మీరు చూశారు, దీనికి పురుగు మందులు కూడా పెద్దగా కొట్టపని లేదు మనం. ఇప్పుడు రైతు మేలు పొందుతున్నాడు, అదేవిధంగా ఆ పంట తిన్నటువంటి ప్రజలకు కూడా మంచి జరిగిద్దని ఒక గొప్ప ఉద్దేశంతో మంచి టెక్నాలజీ తోటి మనకి వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఎవరైతే పొలం ఉందో, మీ పొలం 10 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు మొత్తానికి వాడొద్దు. జస్ట్ 1 ఎకరానికి శాంపిల్గా వాడి అక్కడ రిజల్ట్ వచ్చిందంటే మిగతా ఎకరం కొడమని కంపెనీ క్లియర్గా చెబుతుంది. రెండోది, మనకు పొలం లేదు, మన పక్కన మన ఊర్లో చాలా మంది పొలాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రైతుకు కూడా ఈ ప్రోడక్ట్ అగ్రి యూమిక్ లిక్విడ్ కావచ్చు, గ్రాన్యూల్స్ కావచ్చు, ప్రొడక్ట్ ఇందులో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా ఎలా పనిచేస్తుంది మీకు కనుక అర్థమైతే 1 ఎకరాకు కావచ్చు, ఒక అర్ధ ఎకరా కన్నా కానీ మీరు శాంపిల్గా ఇస్తే అక్కడ రిజల్ట్ చూపించగలిగితే ఆ రైతుకు మేలు జరుగుద్ది, తద్వారా ఆ పంట తిన్న ప్రజలకు మేలు జరుగుద్ది.
దాంతోపాటు మనకు అక్కడ బిజినెస్ వస్తుంది. ఇప్పుడు మల్లికార్జున సార్ అక్కడ చూపించాడు పొలంలో రిజల్ట్, పక్క పొలంలో ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ ఇయర్ అందరూ వేసేదానికి అవకాశం ఉంటుందా లేదా? సో ఇది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలా ఎవరైతే మన టీంలో అగ్రికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇస్తున్నారో లేదా బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇస్తున్నారో, వీలైతే బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది, కొంచెం ఫొటోస్ తీసుకోవటం వల్ల ఇంకా మనకి లైవ్ ఎవిడెన్స్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ఫాలో అయితే ఇంకొంచెం బాగుంటుంది. ఏదైనా 1 minute లోపు వీడియోస్ని రికార్డ్ చేయండి, పొలానికి సంబంధించిన ఎవరైనా ఉంటే అది మనం షేర్ చేద్దాం. ఓకే మల్లికార్జున సార్, థ్యాంక్ యూ. మీరు బాగుంటూ 10 మందికి మంచి జరిగేటువంటి ఒక మంచి వీడియో షేర్ చేశారు. ఇలానే థ్యాంక్ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అందరు రైతులకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ ఓకే, యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. నిజంగా మాకు మంచి సెక్షన్ ఇచ్చారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి రిజల్ట్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. నెక్స్ట్ శివ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, హేమవత్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. సార్ నా పేరు వచ్చేసి శివ, నేను వచ్చేసి నూజె నుంచి మాట్లాడుతున్నానండి. మా అప్లైన్ వచ్చేసి హరిబాబు నాగలక్ష్మి మేడం. మేడం ఓకే సార్. మేము వచ్చేసి తెనాల దగ్గర మన లైఫ్ లైన్ అయినటువంటి కృష్ణవేణి మేడం గారికి మండూరు నుంచి వాడామండి. పీసీఓడి సమస్యకి వాడాం మేడం. ఓకే సార్. ఈ సమస్య మేడం గారికి 3 సంవత్సరాలు ఉంది మేడం. మేడం గారి వయసు వచ్చేసి 29 సంవత్సరాలు మేడం. ఓకే. బయట ముందు ఈ డేట్స్ వచ్చినప్పుడు మేడం గారికి బాగా విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉండేదంట మేడం. అంతేకాకుండా ఓవర్ బీడింగ్ అయినప్పుడు గడ్డలుగా కూడా రావడం జరిగేదట. మనం బయట ఈ డాక్టర్ అంటే హాస్పిటల్కి చూపించుకోవడం జరిగింది. ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదట మేడం. మనం తర్వాత మన దాంట్లో ఇప్పుడు మన వెస్టీజ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, అలోవెరా ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ప్యాడ్స్ వాడటం జరిగింది మేడం. జస్ట్ ఓకే సార్. 2-3 డేస్ మేడం. 2-3 డేస్ లోనే రిజల్ట్ కొంచెం కనిపించిందట మేడం గారికి. ఓకే సార్. కాల్ చేసి మేడం ఇప్పుడు పూర్తిగా మేడం గారికి 15 రోజుల తర్వాత వచ్చేటువంటి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది మేడం. అంతేకాకుండా పూర్తిగా ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు. ఫోన్ చేసి మాకు రిజల్ట్ చెప్పడం జరిగింది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ శివ సార్? మేడం ఒకటి ఇప్పుడు అలోవేరా వచ్చేసి మేడం ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, తిన్న తర్వాత వాడారు మేడం. ఓకే సార్. ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, తిన్న తర్వాత వాడారు మేడం. ఓకే సార్. అట్లానే హోమ్ నీడ్స్ కూడా మామూలుగా వాడేస్తున్నారు మేడం గారు. ఓకే సార్. అది పూర్తిగా ఓకే, థ్యాంక్ 3 సంవత్సరాలు. థ్యాంక్ యూ మేడం. ఇదే రిజల్ట్ మేడం మంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి లీడర్స్, శివ సార్ మనకి తలపల్ల శివ సార్ వచ్చేసి న్యూజిలాండ్ నుంచి మాట్లాడడం జరిగింది. సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచరు, 1,20,000 సార్ శాలరీ. కానీ సారు 1,20,000 శాలరీ చేస్తూ అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా మన వెస్టీజ్ లో పార్ట్ టైం చేయడం జరిగింది. లీడర్స్ గమనించండి ఒకసారి. సార్ వచ్చేసి వాళ్ళ లైఫ్ లైనర్ కి తెనాలి దగ్గర ఉన్న లైఫ్ లైనర్స్ కి కృష్ణవేణి మేడం గారికి పీసీఓడి ప్రాబ్లం కి వాడించడం జరిగింది. మేడంకి 3 years నుంచి కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంది. చాలా హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది. మేడంకి పీరియడ్ టైంలో ఓవర్గా కడుపులు నొప్పి, ఓవర్ బ్లీడింగ్, ఏదైనా క్లాట్స్ లాగా పడడం కూడా మేడం గారికి జరుగుతుంది. ఇన్ని హాస్పిటల్ తిరిగిన రిజల్ట్ లేకపోవడంతో సారు మన వెస్టీజ్ లో ఉన్న సప్లిమెంటరీ అనేది సార్ మేడం గారికి సజెస్ట్ చేయడం జరిగింది లీడర్స్. రైస్ బ్రెయిన్ ఆయిల్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలోవెరా క్యాప్సిల్స్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ప్యాడ్స్ మన వెస్టీజ్ లో ఉన్న ప్యాడ్స్ వండర్ఫుల్ రిజల్ట్ వస్తున్నాయి లీడర్స్. ప్యాడ్స్ కూడా వాడించడం జరిగింది. 3 years ఉన్న ప్రాబ్లం కూడా మేడం గారికి 3 days లోనే రిజల్ట్ అనేది రావడం జరిగింది లీడర్స్. గమనించండి. మరి సారే పార్ట్ టైం గా జాబ్ చేస్తున్నారంటే మనందరం కూడా ఖచ్చితంగా చేయొచ్చు లీడర్స్. ఖచ్చితంగా సప్లిమెంటరీ అనేవి చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి. ఈ రోజు నేను మెడికల్లో ఉండి కూడా చాలా మంది కూడా నేను సప్లిమెంటరీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ శివ సార్, మాకు వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాధా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రాధా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
మేడం, నేను మా అమ్మకి చాలా కాలం నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండింది మేడం. ఓకే అంటే మేడం. నేను 15 ఇయర్స్ అప్పటి నుంచి ఉండింది మేడం. మా అమ్మకి వయసు వచ్చి ఇప్పుడు 65 ఉంటుంది మేడం. ఓకే మేడం. ఆమెకి 2 నెలలు వాడిచ్చాను మేడం. అంటే ప్యాక్సాయిల్, అలోవేరా, ఆమ్లా, కాంబోబయోటిక్, రైస్ బ్రాన్ ఆయిల్ 2 ఓకే నెలలు మేడం. వాడిచ్చాను మేడం. ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయ్యింది. ఓకే చాలా మేడం. బాగా రిజల్ట్స్ మేడం. ఓకే మేడం. ఎట్లా నాకొచ్చి వాడిచ్చారు మేడం? రైస్ బ్రాన్ మేడం మీ మేడం వాయిస్ కట్ ఉదయము అవుతుంది మేడం. రాధా. సాయంత్రము 1 నెల వాడింది మేడం. ఓకే. పిల్ల ఫ్లాక్స్ తర్వాత ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ ఉదయము ఉదయం. సాయంత్రము 1 నెల వాడింది మేడం. ఓకే. ఓకే మేడం. అవును. కాంబోటిక్ కూడా ఉదయం ఉదయం సాయంత్రం, ఒకటి అలోవెరా సాయంత్రం ఒకటి మేడం. ఆమెకి కాళ్ళు అవును ఓకే మేడం. మేడం. ఓకే. ఎన్ని రోజులకి తగ్గింది అలోవెరా, మేడం? ఆమ్లా 2 అవి 3 వచ్చి మేడం 2 నెలలు పూర్తయిన తర్వాత ఆమెకి కాళ్ళు నొప్పులు, గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా ఏం లేకుండా ఆమెకి మోషన్ కూడా రాదు మేడం. 2 టాబ్లెట్లు వేసుకుంటే వచ్చేది. అది ఓకే. కూడా ఓకే బాగా మేడం. క్లియర్ అయింది మేడం. అన్ని బాగా క్లియర్ ఓకే. అయ్యాయి మేడం. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మేడం? మేడం మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. రాధా మేడం. రాధా మేడం. మేడం నేనొచ్చి నాకు కొంచెం కాళ్ళు నొప్పి అలా పల్లెటూరు తిరుపతి నాయుడుపల్లి గోపిసత్తి మేడం. క్లియర్ మేడం. ఓకే. హలో క్లియర్ మేడం. చెప్పండి మేడం. రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను మేడం నేను. నాకు కాళ్ళు నొప్పులు అట్లా చాలా నడుము నొప్పులు అవన్నీ ఉన్నాయి మేడం. ఓకే మేడం. నాకు కూడా అది మంచిగా రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కటి వాడుతున్నాను. ఫేస్ క్రీమ్ గానీ ఓకే మేడం. పేస్ట్ గానీ పేస్ట్ మా అబ్బాయికి అయితే నోరు వాసన వస్తుంది మేడం. చాలా మంది పక్కన వాళ్ళకి కూడా ఇచ్చాను. ఓకే బాగుంది మేడం. తెచ్చిమని చెప్తున్నారు. ఓకే. ఓకే. ఏం థ్యాంక్ యూ పేస్ట్ మేడం. ఇచ్చారు మేడం? గ్యానో పేస్ట్ మేడం. జ్ఞాన పేస్ట్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఒక మేడం. వండర్ఫుల్ అబ్బాయికి రిజల్ట్స్. న్యూస్ పంపించాను మేడం. ఒక అబ్బాయికి మామూలుగా ఊళ్ళోకి ఎందుకో వచ్చాడు చెప్పి ఇచ్చాను. అంటే మేడం. డబ్బులు తీసుకోకుండానే ఇచ్చాను మేడం. దాని మీద నమ్మకం పెట్టుకొని నేను ఇస్తున్నాను. నీకు బాగుంటేనే డబ్బులు ఇయ్యి అంటే అబ్బాయి ఇంటికొచ్చి వేరే ఊరు నుంచి ఇంటికొచ్చి ఇచ్చిపోయాడు మేడం డబ్బులు. అక్క ఓకే. ఓకే మేడం. సబ్బు బాగుంది, వెస్టేజ్ ప్లాన్ బాగుంది, కూడా జాయిన్ అవుతానని. ఓకే. ఓకే. ఎక్సలెంట్ మేడం. నీమ్ సోప్ ఇచ్చిన థ్యాంక్ యూ బాబుకి ఏమైనా ప్రాబ్లం ఉందా మేడం? మేడం. కొంచెం అలర్జీ ఉన్నిందంట. ఆ ఫేస్ కూడా కొంచెం నల్లగా ఉంటాడు అబ్బాయి. కొంచెం ఓకే మేడం. గ్రోత్ గా అనిపించింది. 3 డేస్ తర్వాత ఆ డబ్బులు తెచ్చిచ్చాడు మేడం. ఓకే. ఓకే మేడం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అంతే మేడం మన రిజల్ట్స్. థ్యాంక్ యూ మేడం. రాధా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ మేడం గారు, రాధా మేడం గారు వాళ్ళ అమ్మగారికి గ్యాస్ ట్రబుల్ అనేది ఉంది. ఇంచుమించు మేడం గారి అమ్మగారికి 65 సంవత్సరాలు అంటే మేడం గారు 15 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్తుంది. అంటే ఇంచుమించు కూడా మేడం గారికి 50 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ అనేది ఉండడం జరిగింది. 50 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా మన వెస్టీజ్లో ఉన్న సప్లిమెంటరీ వాడడం వల్ల క్యూర్ అయిపోయింది లీడర్స్. ఫ్లాక్స్ ఆయిల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, కాంబోటిక్స్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలాగే అలోవెరా క్యాప్సిల్స్ కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఆమ్లా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, రైస్ బ్రాన్ ఆయిల్. ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడడం వల్ల 50 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా మేడం గారు 2 మంత్స్కే నాకు తగ్గింది, 2 మంత్స్కే బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లాగే మేడం గారికి ఫ్రీ మోషన్ అవ్వకపోవడం కూడా ఒక ప్రాబ్లం ఉండేది, మోషన్ ప్రాబ్లం కూడా. కానీ ఈ ప్రొడక్ట్స్ అనేది వాడడం తర్వాత ఫ్రీ మోషన్ అనేది అవుతుందని మేడం గారు చెప్పడం జరిగింది లీడర్స్. థ్యాంక్ యూ మేడం. అట్లాగే మేడం గారికి, రాధా మేడం గారికి కాళ్ళు నొప్పులు అనేవి ఉండేవి. మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత ఫ్రీగా ఉంది మేడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా మేడం గారు బిజినెస్ చేస్తూ నీమ్ సోప్ ని కూడా మేడం గారు ఇవ్వడం జరిగింది అలర్జీ ఉన్న పేషెంట్ కి. ఆ ఎప్పుడైతే మేడం గారు సోప్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎలర్జీ తగ్గింది లీడర్స్. గమనించండి. థ్యాంక్ యూ రాధా మేడం. థ్యాంక్ యూ మేడం. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. మా అప్లైనర్స్ వచ్చి అనిల్ సారు, రవి సార్ అండి. నేను గత 2 నెలల నుంచి మా మిస్సెస్కి కాళ్ళ నొప్పులు అయితే నేనేం చేశానంటే రైస్ బ్రెయిన్ ఆయిల్, తర్వాత ఎర్లీ మార్నింగ్ వాడేటువంటి ఇది మన అలోవెరా,
ఓకే ఈ సార్. 2 వాడానండి. దాంతో సరే. ఆమెకి రోజు కూడా రాత్రి అయ్యేటప్పటికల్లా కాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చాయి. కాళ్ళ నొప్పులు ఓకే. వస్తే నేను రాత్రి ఏ టైం అయినప్పటికి కూడా నేను వచ్చి ఆయిల్ రాయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ 2 నెలలు వాడిన తర్వాత ఆమె హాయిగా కాళ్ళ నొప్పులు పోయి సాయంత్రానికల్లా వాకింగ్ కూడా వెళ్తుంది. ఇది నేను స్వయంగా మరి రిజల్ట్ అనేటువంటిది నేను గమనించడం జరిగింది. వెస్టేజ్కి నేను వందనాలు సమర్పిస్తున్నా. అలాగే ఈరోజు మా జూమ్లో ఇంకొల్లి మేడం గారు మరి అనురాధ మేడం గారు చేరారు. ఆమె మహిళా రైతు. ఈమె 8 ఎకరాలకి ఈ శనగలు వేసింది. నిన్న పోయి మేము కలిసినప్పుడు నేను ఖచ్చితంగా ఇది వాడతానని చెప్పడం జరిగింది. ఏది మనకు ఉన్నటువంటి ఈ పొలానికి సంబంధించినటువంటి ఆమె కూడా మీరు మన జూమ్ ద్వారా ఆమెకి మీరు బెస్ట్ విషెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా బంధువుల అమ్మాయి నాకు మనవరాలు అవుతుంది. ఆ అమ్మాయి గత 4 నెలల నుంచి థైరాయిడ్తో ఇబ్బంది పడుతుంటే ఎక్కడ పోయినప్పుడు కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారట. అప్పుడు నేను మన రవి సార్ని అనిల్ సార్ని కలిసి మరి ఎట్లా వాడాలనేటువంటిది చెబితే ఆ రోజు నుంచి కూడా అప్పుడు వాడి ఆ అమ్మాయికి ముందు టెస్ట్ చేయించడం జరిగింది. 9.5 ఉంది. ఇప్పుడు టెస్ట్ చేస్తే 2.5 రావటం జరిగింది. దానికి సంబంధించినటువంటి కానీ చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ అలోవేరా వేయటం జరుగుతుంది. తర్వాత ఫ్లెక్స్ ఆయిల్, నోని, జ్ఞానోడర్మా, శతావరి ఈ 4 వాడిన తర్వాత ఆమెకు ఈ రిజల్ట్ రావడం జరిగింది. శతావరి మ్యాక్స్ వచ్చి ఉదయం 1, రాత్రి 1 ఆఫ్టర్ ఫుడ్. ఆ తర్వాత జ్ఞానోడర్మా వచ్చి ఆఫ్టర్ ఫుడ్ ఉదయం 1, రాత్రి 1. అలోవేరా ఎర్లీ మార్నింగ్ 1, ఫ్లెక్స్ ఆయిల్ భోజనం ఆఫ్టర్ ఫుడ్ ఉదయం 1, రాత్రి 1 వేయటం వల్ల నూనె ఈ వేయటం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ రావటం అనేటువంటి జరిగింది. కాబట్టి మరి మనం వాడేటువంటి ప్రోడక్ట్లు అన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్లు కాబట్టి అందరూ వాడాలని, తద్వారా మనం ఆరోగ్యాన్ని పంచడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచేటువంటి అవకాశం మనకి మరి ఈ వెస్టేజ్ కంపెనీ వాళ్ళు కలగజేశారు. అదేవిధంగా నేను ఈరోజు ఈ విధంగా నిలబడటానికి కారణం రవి సారు, అనిల్ సారు, అదేవిధంగా పైన అప్లై అయినటువంటి ఆనంద్ సార్ కానీ, కోటి ఆనంద్ సార్ కానీ, బ్రహ్మయ్య సార్ గారు కానీ, మరి కొండేపి సురేష్ గారు కానీ, మన మహాగురువు అయినటువంటి ఎంఎస్ఆర్ గారు కానీ వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా మాతో పాటు లైఫ్ లైనర్ అయినటువంటి అందరికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా టీం ఇంత ముందుకు పోవటానికి అందరూ కూడా సమిష్టిగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లుగా అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. మరి మాకు ఈరోజు ఇంకోల్ నుంచి అనురాధ మేడం గారు రావటం అనేటువంటి కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మహిళా రైతుగా ఉండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇంత మేము చెప్పిన వెంటనే రావటం అనేటువంటిది కూడా మా అదృష్టంగా భావిస్తూ ఆ మహిళా రైతు ద్వారా ఇంకోల్లో కూడా మన కొంతమంది రైతులు వస్తారని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి హైమావతి మేడం గారికి, ఆనంద్ సార్ గారికి, అనిల్ సార్ గారికి, రవి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నిజంగా గురువు గారు మంచి మేడంని మనకు పరిచయం చేశారు. మేడం గారు టీచర్గా చేస్తూ ఆల్రెడీ రైతు అన్నారు. మేడం అనురాధ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం, వెస్టేజీ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజీ ఫ్యామిలీ మెంబర్ మేడం. మీలాంటి వాల్యుబుల్ లీడర్ థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాల్యుబుల్ లీడర్స్ రావడం మా అందరికీ కూడా ధైర్యం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గురువు గారు, మేడం గారికి థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్నారు మేడం సార్. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ గురువు గారు? 4 సంవత్సరాల నుంచి ఉంది. ఆమె మనకి ఇది సచివాలయం ఎంప్లాయ్. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. మరి 4 years నుంచి ఉంది సార్. మన సప్లిమెంటరీ వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది గురువు గారు? 3 నెలలకి రిజల్ట్ వచ్చింది. అంటే అప్పటి నుంచి ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల అవన్నీ కవర్ చేసుకొని 3 నెలల్లోనే రిజల్ట్ వచ్చింది. 9.5 వల్ల 2.5 వచ్చింది. ఆ గతంలో నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చాలా ముఖం ముడుచుకొని నీరసంగా కనిపించేది. ఈ రోజు ఈ మందులు వాడిన తర్వాత పోతుందనే తాతయ్య అని నవ్వుతూ పలకరిస్తాను. నాకు అది ఎంతో సంతోషంగా ఉంది ఆ మాట చెప్పాలంటే.
ఓకే గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. వండర్ఫుల్ రిజల్ట్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. అలోవెరా, తర్వాత నూనె, ఫ్లెక్స్ ఆయిల్, నానోడర్మా, శతావరి ఈ 5 ఓకే వాడటం జరిగింది. ఓకే గురువు గారు. నేను మళ్ళీ షేర్ చేస్తాను గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. లీడర్స్ సారు మోహన్ రావు సార్ వచ్చేసి మేడం గారికి 2 months నుంచి కూడా కాలు నొప్పులు, ఈవినింగ్ పూట కాలు నొప్పులు అవన్నీ ఉండేవంట. సార్ వచ్చేసి మనకి రైస్ బ్రైన్ ఆయిల్, అలోవెరా క్యాప్సూల్స్ అనేవి ఈ 2 వాడడం వల్ల మేడం గారికి ఈవినింగ్ పూట కాలు నొప్పులు అనేవి లేవు, ఫ్రీగా ఉందని చెప్పేసి రిజల్ట్ ని మనకి షేర్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ రిలేటివ్స్ ఉన్న మేడం గారికి, సచివాలయం ఎంప్లాయీ మేడం గారికి కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉందంట లీడర్స్. సార్ వచ్చేసి మన ఫుడ్ సప్లిమెంటరీ అలోవెరా క్యాప్సూల్స్ మార్నింగ్ పూట ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, నోని క్యాప్సూల్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, జ్ఞానోడర్మా ఓన్లీ మార్నింగ్ పూట, శతావరి మ్యాక్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, ఈ ప్రొడక్ట్స్ అని తీసుకొని వాడడం వల్ల 4 years నుంచి మేడం గారికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది లీడర్స్. 9.5 ఉండేది. మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 3 months కి మేడం గారికి రిజల్ట్ రావడం జరిగింది. 9.5 ఉన్న మేడం గారికి పవర్ కూడా 2.5 అనేది రావడం జరిగింది థైరాయిడ్. ఎక్సలెంట్ గురువు గారు. మంచి రిజల్ట్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. గమనించండి లీడర్స్, మనకి బయట ప్రొడక్ట్స్ బయట మెడిసిన్ ఏది వాడినా కూడా మనం నెలలు వాడాలి, సంవత్సరాలు వాడాలి. ఎన్ని సంవత్సరాలు వాడినా మనకి అది కంట్రోల్ కాకుండానే మాత్రమే ఉంటుంది. అది పెరగకుండా ఉంటది. ఓన్లీ కంట్రోల్లో ఉండడానికి మాత్రమే మనం బయట ఇంగ్లీష్ మందులని వాడడం జరుగుతుంది. కానీ అవి కంటిన్యూ వాడడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లీడర్స్. ఎందుకంటే నేను మెడికల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కేవలం ఒక పారాసిటమాల్ ని కూడా మనం రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల కూడా దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. కానీ మన సప్లిమెంటరీ వచ్చేసి ఫుడ్ సప్లిమెంటరీ ఓన్లీ మనం తీసుకునే ఫుడ్ మాత్రమే కాబట్టి మన ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా అందరికీ షేర్ చేయొచ్చు లీడర్స్. గమనించండి. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. గోపి సార్, గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ జమ్మవరం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హేమ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మా ఊరు జమ్మవరం. ఓకే సార్. మా అప్లైన కోటి ఆనంద్ సారు. సార్ చెప్పండి సార్. మేడం నాకు స్కిన్ ఎలర్జీ ఉన్నది మేడం. ఫస్ట్ ఓకే సార్. నేను దీంట్లో సప్లిమెంట్లు రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, నీమ్ సోపు తెచ్చుకున్నాను మేడం. ఓకే సార్. తెచ్చుకొని వాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక 15 daysకి ఒక 3 years నుంచి ఉన్న స్కిన్ ఎలర్జీ 15 daysలో బాగా క్యూర్ అయిపోయింది మేడం. ఓకే సార్. ఇంకా అప్పటి నుంచి ఇష్టంగా అంతకుముందు వంకాయ గోంగూర తినకుండా ఉండేవాడిని. తర్వాత తినడం మొదలుపెట్టిన తర్వాత కూడా అలర్జీ అనేది రావట్లేదు మేడం. ఓకే సార్. ఇంకా ఏమి రాకూడదని చెప్పి ఒక 8-9 సప్లిమెంట్లు వాడుతున్నాం మేడం. మా పాప వాళ్ళకి కొంచెం డేట్ విశేషం ఉండేది. ఓకే సార్. శతావారి మ్యాక్స్, ఐరన్ పోలిక్ అవి వాడిస్తున్నాం మేడం. ఓకే సార్. ప్యాడ్స్, డియో గార్డెన్ ప్యాడ్స్ కూడా వాడుతున్నాం మేడం. ఓకే సార్. ఫస్ట్ తెచ్చినప్పుడు మా పాప వాళ్ళకి ఇస్తే డియో గార్డెన్ ఫస్ట్ బయట వెస్పర్ ఇవి వాడుతున్నాం కదా మేడం. అవి వాడుతుంటే అన్కంఫర్ట్గా ఉండేదంట వాళ్ళకి. అవును. ఓకే సార్. తర్వాత ఇవి ఒకసారి తెచ్చి ఇవి వాడండి అమ్మా బాగుంటాయి అని చెప్పిన తర్వాత ఇచ్చిన తర్వాత అవి వాడిన తర్వాత మా పాప వాళ్ళు మా చెప్పారు, నాన్న ఇవి బాగున్నాయి నాన్న, సార్. ఇవే నాన్న అని చెప్పండి. ఇంకా మనం ఫస్ట్ నుంచి తెచ్చిన కాడి నుంచి ఇంకా అవే కంటిన్యూషన్ చేస్తున్నాం మేడం. ఓకే సార్. ఇంక నాకు అలర్జీ తగ్గిన తర్వాత నాకు ఇంకేం ప్రాబ్లం లేదు మేడం. ఇంకా ఇప్పుడు దాదాపు ఒక 10 సప్లిమెంట్లు వాడుతున్నాను మేడం. ఓకే సార్. కొలెస్ట్రాము, ఫ్లాక్స్ ఆయిల్, రెస్పోకేరు, కాంబోడెక్స్, సీబక్తాను, ఓకే సార్. ఆమ్లా, అలోవెరా, స్పిర్లినా, నోని, ఓకే సార్. సిఎండి డ్రాప్స్, పంచతులసి ఇవన్నీ వాడుతున్నాం మేడం మేము మా ఇంట్లో థ్యాంక్ యూ అందరికి. సార్. ప్రతి ఒక్క సప్లిమెంటరీ కూడా యూజ్ చేస్తున్నట్టున్నారు సార్. థ్యాంక్ యూ లీడర్స్. మన సప్లిమెంటరీలో ఉన్న గొప్పతనం ఏంటంటే జబ్బు ఇంకేం ఉన్న వ్యక్తి రాకూడదు మేడం, ముందు జాగ్రత్తగా వాడుతున్నాం మేడం. అవును సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మంచి ఆలోచన చేశారు సార్. మన లీడర్స్ కూడా సార్
లీడర్స్ మన సప్లిమెంటరీలో ఉన్న గొప్పతనం ఏంటంటే జబ్బు ఉన్న వ్యక్తి వాడుకోవడం వల్ల జబ్బు అనేది తగ్గుతుంది. ఆ జబ్బు లేని వ్యక్తి వాడుకోవడం వల్ల ఆ జబ్బు అనేది రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా పలానా జబ్బు రాకుండా ఎక్కడా కూడా సప్లిమెంటరీ ఉండదు లీడర్స్. కానీ మన వెస్టీజ్ లో ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడడం వల్ల ఖచ్చితంగా కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి మనం ఖచ్చితంగా సేఫ్ గా రాకుండా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కూడా వాడుకొని మనకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చేద్దాం లీడర్స్. థ్యాంక్ యూ గోపి సార్, వండర్ఫుల్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు, మాకు రిజల్ట్ షేర్ మేడం. చేసినందుకు థ్యాంక్ యూ గోపి సార్. సార్కి వచ్చేసి స్కిన్ ఎలర్జీ ఉంది లీడర్స్, 3 years నుంచి ఉంది. ఈ ఉన్న స్కిన్ ఎలర్జీని కూడా సారు మన సప్లిమెంట్ తోటి తగ్గించుకోవడం జరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా క్యాప్సిల్స్, నీమ్ సోపు, ఈ 4 తీసుకొని వాడడం వల్ల 3 years ఉన్న స్కిన్ ఎలర్జీ కూడా 15 days కే సార్కు రిజల్ట్ రావడం జరిగింది లీడర్స్. అట్లాగే వాళ్ళ పాపకి, వాళ్ళ అమ్మాయి వాళ్ళకి డేట్స్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ కూడా మన సప్లిమెంటరీ వచ్చే శతావరి మ్యాక్స్, ఐరన్, ప్యాడ్స్, ఈ డ్యూగార్డ్ ప్యాడ్స్ కూడా వాడడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది లీడర్స్. ప్యాడ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్, ఎందుకంటే చాలా మంది లేడీస్ కూడా ప్యాడ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క లీడర్, హోమ్ మీటింగ్ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్ కూడా ప్యాడ్స్ డెమో అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆ డెమో అనేది ఖచ్చితంగా చూపించి ప్యాడ్స్ లో ఉన్న గొప్పతనాన్ని, ప్యాడ్స్ ఎట్లా ఉపయోగించాలి, బయట ప్యాడ్స్ కి ఈ ప్యాడ్స్ కి తేడా ఏంటిదని మనం చెప్పగలిగితే చాలా మందికి కూడా మనం మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. చాలా మందికి కూడా సర్వైకులర్ క్యాన్సర్స్ నుంచి, పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాం లీడర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా ప్యాడ్స్ అనేది రిఫర్ చేస్తారని కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ గోపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల కూడా నేను వెయిట్ కూడా లాస్ అయ్యాను మేడం కొంచెం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆంజనేయులు సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మాది వచ్చేసరికి మంగళగిరి మేడం. నా పేరు వచ్చేసి ఆంజనేయులు మేడం. నాకు ఓకే సార్. ఈ ప్లాట్ఫారం పరిచయం చేసిన దుర్గా మేడం ఈత మొక్కల దుర్గా మేడం. ఓకే సార్. నా వయసు వచ్చేసరికి 37 సంవత్సరాలు మేడం. ఓకే సార్. నాకు దాదాపు 12-15 సంవత్సరాల నుంచి గ్యాస్ స్టవ్లు మేడం. ఓకే సార్. ఆ గ్యాస్ స్టవ్ల వల్ల మళ్ళీ రిపీట్ గా నడుము నొప్పి వచ్చేది మేడం. ఓకే సార్. ఇట్ట ఇంటింటికి తిరుగుతా ఉల్లిపాయలు అమ్ముకుంటా ఉంటే బాగా గ్యాస్ స్టవ్లు నడుము నొప్పి ఓకే ఎక్కువ సార్. ప్రమోట్ చేసేవాడిని కాదు. నేను 16 రూపాయలు క్యాప్స్ ను డైలీ పొద్దున పూట సాయంత్రం పూట వేసుకునేవాడిని మేడం. ఓకే సార్. ఈ నడుము నొప్పి వస్తాం వల్ల నేను విజయవాడ 2 ట్రిప్లు వెళ్ళాను మేడం. ఎక్స్రే తీపించుకుంటానికి. ఎక్స్రే తీపించుకుంటాకి వెళ్తాం అవుతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నీకు ఓలు పెట్టి తీయాలయ్యా అని అన్నారు. ఓకే సార్. అది తీయాలయ్యా అంటే సరే మొదలు ప్రస్తుతానికి క్యాప్స్ని ఉండన్నా, నేను క్యాప్స్ని వాడుకుంటాను, ఆ క్యాప్స్ని వల్ల ఏమైనా తగ్గిద్దేమో అని చెప్పాడు. సరే ఆ క్యాప్స్ని వాడుకుంటా ఉన్నాను మేడం. ఆ క్యాప్స్ని వాడుకుంటా ఉండటం వల్ల ఈ ఒక్కసారి బూట్ క్యాంప్కి వెళ్ళాను మేడం. బూట్ క్యాంప్కి వెళ్ళి మా దుర్గా మేడం ఈ ప్లాట్ఫారం పరిచయం చేస్తాం వల్ల నేను డబ్బులతో కొనలేదు మేడం. మా చెల్లి దుర్గా మేడం ఒక అలోవెరా, ఒక రైస్ బ్రాన్ ఆయిల్, ఒక ఇది టీ పొడి ఇచ్చింది మేడం. అవి 3 వాడటం వల్ల నేను ఉదయం పూట టిఫిన్ చేయను, భోజనం చేయను మేడం. అసలు టిఫిన్ అంటే తెలవదు, భోజనం అన్నా కూడా అంతగా తినేవాడిని కాదు. అట్లా ఇది నాకు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల బాగా ఇది 15 రోజులకే మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అసలుకి ఆకలి అంటే బేబెచ్చింగ్ వేసేది మేడం. టీ గడ నాకు టీ గడ భలే ఇష్టం. టీ గడ ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్లో టీ తాగేవాడిని. రోజుకి వచ్చి 10-15 టీలు తాగేవాడిని మేడం. అట్లా నేను టీలు తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్ బాగా పెరిగిపోయింది మేడం. వెళ్ళి మళ్ళీ అసలు ఈ క్యాప్సిన్ అనేది వేసుకోవట్లా. అలోవెరా మాత్రం ఉదయం సాయంత్రం తిన్నా ఒకటి, తిన ముందులో ఒకటి వేసుకున్నాను మేడం. ఓకే సార్. దానివల్ల మంచి రిజల్ట్ మేడం. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఇప్పుడు నెలకొచ్చి 4 బాటిల్ వాడిద్ది మేడం మా మేడం. ఏందమ్మా
ఎట్ట బాటిల్ ఎట్ట ఆఫ్ చేసేస్తున్నామంటే నాకు మా మేడంకి వచ్చేసరికి మేడం ఈ ఇళ్లలో పనులకి వెళ్ళిద్ది మేడం. ఓకే ఇళ్లలో సార్. అంట్లు కడుగుతానికి అవి వెళ్తుంది మేడం. ఓకే సార్. నేను నేను బేరానికి వెళ్ళి వచ్చేసరికి మంచం మీద పడిపోయేది మేడం. అంటే డేట్లు వచ్చేసరికి మంచం మీద పడిపోయేది. కడుపులు నొప్పి వస్తుంది, నాకు ఏమైనా క్యాప్స్ నెత్తరా, నడువు నొప్పికి మెంతో ప్లేసు, నొప్పుల టాబ్లెట్లు అవి తీసుకొచ్చేవాడిని మేడం. ఓకే సార్. నేను ఇంకా తలకాయ పట్టుకొని గోడ కానుకొని కూర్చునేవాడిని. ఇంట్లో బేరానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పని చేసుకోలేక తలకాయ పట్టుకొని గోడ కానుకునేవాడిని. ఓకే ఏంది సార్. అమ్మాయి అసలుకి ఈ బాధలేందా భగవంతుడా అని ఆలోచిస్తుండేవాడిని. ఈ రైస్ బ్యాండ్ ఆయిల్ వాడటం వల్ల అసలుకి మా మేడం అయితే మంచి దాని వల్లనే అసలుకి నేను వాడితే దాన్నే వాడుకుంటా లేకపోతే వాడను ఉమ్. అని నెలకొచ్చి 4 బాటిల్ వాడిద్ది మేడం. నేను ఇంకా ఓకే క్యాప్స్ సార్. వాడతాను మేడం. నేను వాళ్ళని స్మోకింగ్ బాగా చేసేవాడిని మేడం. అంటే ఆ టెన్షన్ మీద బాగా బేరం ఉన్న రోజు ఉంటది, లేని రోజు ఉంటది అని బాగా స్మోకింగ్ చేసేవాడిని ఆ ఆలోచనలో. ఓకే సార్. స్మోకింగ్ చేయటం వల్ల ఊరు ఇంటింటికి తిరగాలిగా మేడం. తిరిగే టైంలో బాగా ఆయాసం అలస్ట్ బాగా వచ్చేది. ఓకే సార్. అది ఆనంద్ సార్ షేర్ చేస్తే నాకు సప్లిమెంట్లు పెట్టాడు మేడం. సార్. నాకు సప్లిమెంట్ పెడతాం వల్ల నాకు వచ్చిన రోగానికి కాదు, నాకు రాబోయే రోగానికైనా ప్రతి నెల క్యాప్స్ను 2 ఫుడ్ తీసుకుంటా మేడం సప్లిమెంట్. సార్ ఆయాసానికి ఏమేమి వాడుతున్నారు సార్? మేడం ఒకటని కాదు మేడం, నేను చదువుకోలేదు మేడం. ఓకే. ప్రతి ఓకే నెల సార్. నాకు నేను డిఎల్సీలో కనుక్కుంటా మేడం. మేడం నేను ఏది వాడుకుంటే మంచిది, నాకు ఓకే. చిన్న ఓకే పిల్లలు సార్. ఉన్నారు, మీరు మా భార్య. సార్, మీరు చెప్పేదాన్ని మేడం బట్టి వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్క సప్లిమెంటరీ కూడా మీరు యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది సార్. ఎక్సలెంట్ సార్. నిజంగా చాలా మంచిగా రిజల్ట్ అనేది షేర్ చేశారు. థ్యాంక్ యూ అంజనీల్ సార్. కొంచెం టైం అవుతుంది, మనం ఇంకా చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం మేడం, సార్. నేను మన ఎయిమ్స్, మన మంగళగిరిలో ఎయిమ్స్ పెద్ద హాస్పిటల్ మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్. అవును సార్. అక్కడ స్టాండింగ్ తీపిచ్చాడు మేడం సాంబయ్య సార్ అని. అక్కడ సార్. ఆపరేషన్ నడునే ఆపరేషన్ చేయాలన్నారు. ఉమ్. ఆపరేషన్ చేయాలంటే మంగళగిరి హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్ స్టాండింగ్ లో ఉండి, ఓకే సార్. సార్ మీరు ఆపరేషన్ అవసరం లేదు, ఇగో ఈ వాడండి అంటే ఆయన ఇస్త్రీ చేసుకుంటాడు మేడం. ఎప్పుడు 24 గంటలు నిలబడి ఇస్త్రీ చేయాలి. ఓకే సార్. వాళ్ళని రైస్ బ్యాండ్ ఆయిల్, అలోవేరా, ఇంకోటి మన ఇది వాడుతున్నాడు మేడం. అసలుకి ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. అసలుకి నాకైతే ఏ హాస్పిటల్కి వెళ్ళడం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు అని సార్ నాకు జూమ్ లో డైలీ నాకాడికి ముందు యాడ్ అవుతాడు మేడం. మంగళగిరి నుంచి సాంబయ్య సార్ అని యాడ్ అవుతాడు మేడం. ఓకే అసలు సార్. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం నాకు. ఓకే. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించిన లీడర్స్, సార్కి వచ్చేసి గ్యాస్ ట్రబుల్ అనేది ఉంది లీడర్స్. 37 సంవత్సరాల నుంచి కూడా సార్కి 37 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల నుంచి కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది. సారు ఉల్లిపాయ వ్యాపారానికి వెళ్తూ ఒక్కొక్క రోజు తినక కొంచెం నడుపులు నొప్పిగా, గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు నడుపులు నొప్పిగా కూడా ఉండడం జరిగింది. సారు 16 రూపాయలు ఉన్న క్యాప్సిల్స్ కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకోవడం కూడా జరుగుతుంది. సారు మన సప్లిమెంటరీ దుర్గా మేడం సహాయంతో, మన ఆనంద్ సార్ సహాయంతో మన సప్లిమెంటరీ వాడడం జరిగింది సార్. ఒకటి అలోవెరా క్యాప్సిల్స్, ఆయిల్, టీ పొడి, ఈ 3 మార్చుకోవడం వల్ల 12 సంవత్సరాలు ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా 15 రోజులకే సార్కు రిలీఫ్ రావడం జరిగింది లీడర్స్. అట్లాగే వాళ్ళ డౌన్ లైనర్ సాంబయ్య సార్ వచ్చేసి, సాంబయ్య సార్ కూడా కాలు నొప్పులు అట్లా ఉండడం జరిగింది. ఆ సార్ కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఈ 2 మార్చుకోవడం వల్ల కాలు నొప్పులు కూడా తగ్గాయి అని చెప్పేసి సార్ రిజల్ట్ అనేది షేర్ చేయడం జరిగింది లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంజమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మాది వేముల, అంజమ్మ నా పేరు. ఓకే మేడం. మా హరి సార్ టీము నన్ను పరిచయం చేసింది నాగలక్ష్మి మేడం. ఎనికీర్తి నడుస్తుంది మూర్తి అన్నాయ్. ఓకే మేడం. మా నాన్నకి మోకాలు నొప్పులు మేడం. ఓకే మేడం.
ఒక కాలేమో 4 సంవత్సరాల నుంచి, రెండో కాలేమో 8 నెలల నుంచి. ఓకే మేడం. మా నాన్న పేరు వచ్చి ఎనిమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఓకే మేడం. మా నాన్నకి ఏమేమి వాడావో మా అమ్మాయి చెప్పిద్ది. ఓకే మేడం. ఫుడ్ ప్యాచెస్, ఓకే మా. అలోవెరా ఉదయం సాయంత్రం, ఓకే మా. గ్లూకోజ్ అమిన్ సాయంత్రం ఒకటి, ఓకే. ఫ్లాక్స్ ఆయిల్ ఉదయం ఒకటి, కాల్షియం. ఫ్లాక్స్ ఆయిల్ ఉదయం ఒకటి, సాయంత్రం కాల్షియం అమ్మా. ఆ, కాల్షియం ఎట్లా ఇచ్చారు తల్లి? కాల్షియం ఏమో సాయంత్రం. సాయంత్రం. ఓకే మేడం. అంటే 4 సంవత్సరాల నుంచి అట్లా ఉన్న మోకాలు నొప్పులు మేడం ఎన్ని రోజులకి తగ్గాయి మన సప్లిమెంటరీ వాడిన తర్వాత? 20 రోజులకే రిజల్ట్స్ వచ్చింది. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్. ఓకే. లీడర్స్ మేడం అంజమ్మ మేడం. మేడం మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. నా పేరు హరి అని మేడం. సార్ 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 ఆనంద్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళ నాన్నగారికి కరెక్ట్గా 1 మంత్ వాడాం మేడం. ఓకే అది సార్. కొంచెం సార్ అంతకుముందు నడవలేకపోయేవాళ్ళు. ఇప్పుడు సారు నడుస్తూ చిన్న వీడియో ఉంది మేడం, ప్లే చేస్తాను. ఖచ్చితంగా సార్ ప్లే చేయండి సార్. సరే సార్. సార్ మీ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉందా? సార్ ఆప్షన్ ఉంది, షేర్ అవ్వట్లేదు సార్ వీడియో. నాకు షేర్ చేయండి సార్, నేను చేస్తాను, ఇబ్బంది లేదు. సార్ చేస్తాను. ఓకే లీడర్స్, ఎస్, ఇప్పుడు గమనించారు కదా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాడిన రిజల్ట్స్ చెబుతున్నారు. బిజినెస్ ఏంటి సార్ అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మన ఇంట్లోకి ఉన్న సమస్యను క్లియర్ చేసుకుంటూ, ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉన్నా కానీ ఇవి అందరం వాడుకోవాల్సింది. ఎందుకంటే ముందు ముందు మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేదానికి ఇవి మనకు హెల్ప్ అవుతున్నాయి. సో ఇటువంటివి ముందుగా మనం వాడుకొని మనకు గనక నిజంగా బాగుంది అని అంటే, బాగుందనే విషయం ఎవరికైనా చెప్పొచ్చా లేదంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎవరు చెబుతామంటే మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళకే చెబుతాం కాబట్టి. సో మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది బిజినెస్ అంటే ఆరోగ్యంగా ఉంటూ అందరిని ఆరోగ్యంగా చూడాలనే బిజినెస్ కాబట్టి ఈరోజు ఏదైతే మీరు రిజల్ట్స్ వింటున్నారో చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకు కూడా ఒకరోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వ్యక్తులకి ఏదైతే అవసరమో అది వెస్టేజ్లో ఉందని మీరు చూపించగలిగితే ఖచ్చితంగా మంచి మేలు జరిగింది. ఒకసారి చూడండి. అంటే ఇక్కడ రిజల్ట్ ఎందుకు చూపించాలి అని అంటే, నిజంగా ఒక వ్యక్తి ఇన్ని హాస్పిటల్ తిరిగినా కానీ జబ్బు తగ్గట్లేదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ జబ్బు తగ్గట్లేదు. మరి ఇక్కడ ఎందుకు తగ్గుతున్నాయి సార్ అంటే, ఇక్కడ ఒకటే, మనకి ఒంటికి కావాల్సింది మంచి తిండి కావాలి. ఈ రోజుల్లో మంచి తిండి, మంచి ఆహారం తినకపోవడం వల్ల జబ్బులు వస్తున్నాయి. అంటే మన ఒంటికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం ఇటువంటివి అందటం లేదు మనం తినే ఫుడ్లో. అవి అందకపోవడం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మంచి ఫుడ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే మంచి మెడిసిన్స్ ఇస్తున్నాం. మంచి ఆహారం ఎలానో దొరకట్లేదు కాబట్టి జబ్బుకు మనం ఏం చూస్తున్నాం అంటే మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంది, మంచి డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, మంచి మందులు ఎవరు ఇస్తారు. ఇలా మంచి ఆహారం బదులు మంచి మందులు ఇవ్వడం ద్వారా ఆ జబ్బు అనేది అప్పటికప్పుడు జస్ట్ ఆ ఫీలింగ్, అంటే నొప్పి ఎందుకు వస్తుంది సార్? ఎక్కడైతే మోకాల్లో కార్టిలేజ్ అనేది ఉంటుందో, గుజ్జు అనేది అరిగిపోతుందో, అరిగిపోవటం వల్ల ఎముక రాపిడి జరిగి ఎముకలు అరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం అందట్లేదు. మనం తీసుకున్న వాటర్లో ఈ ఫ్లోరైడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల, కెమికల్స్ వల్ల ఎముకలు గుల్లబారిపోతున్నాయి. ఎముకకి పుష్టి లేకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి. దానికి మనం ఫుడ్ ద్వారా ఇవ్వాల్సింది మనం ఏం చేస్తున్నాం, నొప్పులు బిళ్ళలు ఇస్తున్నాం. ఇప్పుడు మేము మెడిసిన్స్, నా క్లినిక్ దగ్గర పేషెంట్లు వచ్చారంటే ఒక వారం రోజులు నొప్పుల పిల్లలు వాడండి అమ్మా, కొంచెం సర్దుకుంటాయి, బట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెబుతాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వారం రోజులు కాస్త 15 రోజులు, నెల రోజులు ఇట్లా
అలవాటు అయిపోతున్నాయి. సమస్యకి మా పరిష్కారం లేదు అక్కడ. ఓన్లీ ఆ ఫీలింగ్, నొప్పి అనే ఒక ఆ చిన్న ఆలోచన చంపేస్తుంది మెడిసిన్. ఆ సమస్యను పరిష్కరించదు. దానివల్ల కంటిన్యూ వాడటం వల్ల ఏం జరిగింది సార్ అంటే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ ఏం చేస్తాయి సార్ అంటే, ఎక్కడైతే మీకు సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి, ఆ మూలం దగ్గరికి వెళ్ళి ఆ సమస్యని క్లియర్ చేస్తాయి. అందుకని ఇవి ఒంటికి పట్టడానికే దాదాపు 1 నెల 2 నెలలు పడుతుంది. ఒంటి తీరుని బట్టి, వయసును బట్టి, జబ్బున్న తీవ్రతను బట్టి, మళ్ళీ చెబుతున్నాను, ఒంటి తీరుని బట్టి, వయసును బట్టి, జబ్బున్న తీవ్రతను బట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే మినిమం మన ఫుడ్ సప్లిమెంట్స్ అంటే 3 నుంచి 6 నెలల దాకా వాడుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. స్టార్టింగే మనకు అవగాహన లేక 1 నెల వాడి చూసి ఇవి పని చేయట్లేదని ఆపేయొద్దు. ఎందుకంటే ఫుడ్ అంటే తినేది, సప్లిమెంట్స్ అంటే ప్రత్యామ్నాయం. ఫుడ్లో దొరకనటువంటి పోషక విలువల్ని తిరిగి మన వెస్టేజ్ వాళ్ళు క్యాప్సూల్స్ రూపంలో మనకి ఇస్తున్నారు. ఇది గనక మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం బాగుంటూ సమాజానికి ఎంతో కొంత మేలు చేసుకుంటూ పోతే, ఇలా వెళ్ళటం ద్వారా వచ్చిన ఇన్కమ్ ఇప్పుడు తీసుకున్నటువంటి 100 రూపాయల దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు, కోటి, 2 కోట్ల దాకా కూడా తీసుకుంటున్నారు. ఏంది సార్ ఇంత డబ్బు ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఎంత ఎక్కువ మందికి మనం మేలు చేయగలిగితే అంత మంచి జరుగుతుంది ఇక్కడ. ఎంతమందికి మనం ఆరోగ్యం ఇవ్వగలిగితే అంతమందికి జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం మీటింగ్స్కి వస్తూ జూమ్ మీటింగ్స్ వింటా ఉంటే మనకు అర్థమైద్ది. ఇదే విషయాన్ని కనుక మనం వెళ్ళి ఇప్పుడు బయట కనుక మీ తెలిసిన వాళ్ళకి చెబితే, అవన్నీ ఇన్ని చూసాము, అవన్నీ డూపు. ఎందుకు జరుగుతుంది సార్ అంటే, వెస్టేజ్ అంటే ఏందో, వాళ్ళకి వెస్టేజ్లు ఏమేమి ఉన్నాయో, వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, నిజంగా ఎవరు ఆడారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు. కాబట్టి ఒక మాట ఇదంతా డూప్ అంటారు. కాబట్టి మనం ఎక్కడైతే జూమ్ మీటింగ్స్ వింటున్నామో, ఎవరైతే మీటింగ్స్కి వస్తున్నామో, ముందు మనం అర్థం చేసుకోవాలి. బిజినెస్ అందరికి అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. బిజినెస్ అనేది కొంతమంది చేయొచ్చు, బట్ ఆరోగ్యం ప్రతి ఇంటికి అవసరమే. ప్రతి ఇంటికి అనే కన్నా ప్రతి ఒంటికి అవసరమే. ఆరోగ్యాన్ని ఇప్పుడు మనం కోట్లు పెట్టి కొన్నా రాట్లా బయట. మరి వెస్టీజ్లో ఎలా వస్తుంది? అది మనకు తెలియాలంటే మినిమం కొన్ని మీటింగ్స్కి మనం రావాలి, ఇటువంటి జూమ్ సెషన్స్ వినాలి. చూడండి, ఈరోజు ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి జూమ్ జాయిన్ అయ్యి, సార్ నాకు ఈ సమస్య ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, మంగళగిరి ఎయిమ్స్ సెంట్రల్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళినా కూడా సమస్య తగ్గలేదు, లేదు ఇంకొక హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ పెరుగుతున్నాయి, ఇంతమంది డాక్టర్స్ వస్తున్నారు, ఇన్ని మెడికల్ షాపులు వస్తున్నాయి, మరి సమస్య తగ్గాలా పెరగాల? ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు తగ్గట్లేదని అంటే, అలా సమస్య ఎందుకు వస్తుందని ఆలోచించే టైం ఎవరికి లేదు. వచ్చిందా చలో వెళ్ళిపోవటం, ఒక ఇంజక్షన్, ఒక ట్యాబ్లెట్. ఒక్క ఇండియాలో తప్ప మిగతా డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడా కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ డోంట్ గివ్ ఎన్ మెడిసిన్. వై? బికాజ్ అంటే అక్కడ డెవలప్ అయ్యింది. చీటీ లేకుండా మందులు ఎవరు? అమెరికాలో దగ్గు జలుబైన వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఇవ్వాలంటే ఎవరు? అమెరికాలో అంత డెవలప్ అయిన కంట్రీలు. ఎందుకని విడిగా ట్యాబ్లెట్స్ ఇవ్వట్లేదంటే, ట్యాబ్లెట్స్ వల్ల అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నాకు తెలుసు. ఎందుకు నీకు ఆ సమస్య వచ్చింది? విటమిన్స్ లోపం వల్ల. విటమిన్ సి తీసుకో, ఇమ్యూనిటీ పెరుగుద్ది, సీజనల్ సమస్యలు రావు అని చెప్పి అక్కడ విటమిన్ క్యాప్సూల్స్ ఇస్తారు. మరి మన ఇండియాలో ఏం సార్ అంటే, నువ్వే మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ నొప్పుల ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు, లేదు డస్ట్ అలర్జీకి ఇచ్చేస్తారు, మల్టీవిటమిన్ ఇచ్చేస్తారు. అది వాడుకుంటున్నాం, తప్పు కాదు. మెడిసిన్ అనేది ఒరిజినల్ ఉండాలి, బట్ ఎంత మోతాదులో వాడాలి, ఏ వయసు నుంచి వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఇది తెలియకపోవటం వల్ల, తెలియకుండానే మనకు మంచి అనుకున్న మెడిసిన్ ద్వారానే మనకి ఇప్పుడు అంతా చెడు జరుగుతుంది. అది పొలానికి వాడే ఫెర్టిలైజర్స్ కావచ్చు, మన ఒంట్లో కాడే మందులు కావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ వెస్టేజ్ అంటే, నిజంగానే మంచి నాలెడ్జ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం జర్నీ చేయండి, ఇదేది నెగిటివ్గా భావించవద్దు. తెలియకుండానే వేస్టేజ్ అనే సిస్టాన్ని రాంగ్గా తీసుకెళ్ళటం వల్ల మన ఊర్లలో ఇదేదో జాయిన్ అవ్వటము, జనాలు జాయిన్ చేయటము, తద్వారా డబ్బులు సంపాదించుకోవటం అనుకొని చాలామంది ఆగిపోతున్నారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే గమనించాము. నేను ఎస్పెషల్లీ నేను మెడికల్లో చాలా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, సొంత క్లినిక్ రన్ చేసుకుంటున్నాను, బయట మంచి ఇన్కమ్ ఉంది. నేను కూడా స్టార్టింగ్లో నెగిటివ్ చెప్పాను. ఎప్పుడైతే నా ఇంట్లోకి పర్సనల్గా హెల్త్ వచ్చిందో, మా మిస్సెస్ గ్యాస్ ట్రబుల్ తగ్గిందో, అప్పుడు ఇది గొప్పతనమేం తెలుసుకున్నాను. ఇది నిజమా కాదని చెప్పేసి మా ఫ్రెండ్స్ కొంతమందికి ఇచ్చాను. తద్వారా కొంతమందికి ఇవ్వడం ద్వారా ఎక్కడికి వెళ్ళినా కానీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇదేంటి ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చే మెడిసిన్లు ఏ ఒక్క వ్యక్తి కూడా తగ్గిందని చెప్పట్లేదు, ఇక్కడ ఎందుకు తగ్గుతుంది గమనిస్తే, మనిషికి జబ్బుకు మూలం మంచి తిండి తినకపోవటం. ఇది తిండి, ఇది నాకు అర్థం కాలే ఇన్ని రోజులు. ఎప్పుడైతే దీని గొప్పతనం తెలుసుకున్నానో, నిజంగా హార్ట్ఫుల్గా దీన్ని చాలా మందికి తీసుకెళ్ళడం ద్వారా, వీటి మీద అవగాహన కల్పించడం వల్ల ఈరోజు మన టీం ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఈరోజు మన టీంలో వచ్చిన ప్రతి ఒక్క రిజల్ట్స్ కూడా మీరు గమనిస్తే అందరికీ మంచి జరుగుతుంది.
సో మనకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ఇది మనం నమ్మాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా కొత్తగా ఎవరన్నా వినుంటే జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళ క్లారిటీ కోసం చెప్పాను మై డియర్ లీడర్స్. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు మనకు తెలియక చెప్పే వ్యక్తి అర్థమయ్యేలాగా చెప్పలేకపోవటం, వినే ఓపిక మనకు లేకపోవటం వల్ల ఒక మంచి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు మీరు ఏదైతే గ్యాస్ ట్రబుల్ గురించి విన్నారు, పీసీఓడి గురించి విన్నారు, తర్వాత థైరాయిడ్ గురించి విన్నారు, మోకాళ్ళ నొప్పుల గురించి విన్నారు, పొలానికి ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ గురించి విన్నారు. ఇవన్నీ మీ కళ్ళతో చూసి మీరు విన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాకు చుట్టుపక్కల లేరా? వాళ్ళకి చెప్పొచ్చా లేదా? బిజినెస్ చాలా సింపుల్, బట్ ఇది ఎలా చెప్పాలి ఏంటి మనం కనుక కొంత జర్నీ చేస్తే అందరికీ మేలు చేయొచ్చు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి వండర్ఫుల్ కాన్సెప్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా జర్నీ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఒక 1 or 2 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మీటింగ్స్ అనౌన్స్ చేయండి మేడం. ఓకే హలో సార్, మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రఘు సార్, గుడ్ మార్నింగ్ సార్. రఘు సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రఘు మేడం, తిమోతి సార్ టీము. ఓకే సార్. మాది ఉలవపాడు దగ్గర మన్నేటికోట అనేటువంటి ఒక ఊరు మేడం. ఓకే సార్. అయితే ఈ వెస్టేజ్లో నేను 8 months నేను జర్నీ చేస్తా ఉన్నాను. 2 months కింద నేను మామూలుగా నార్మల్గా ఒక 3 monthsకి ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుంటాను మేడం, బ్లడ్ టెస్ట్లన్నీ ఓకే కూడా. సార్. ఓకే సార్. నేను మెడికల్ ఫీల్డే. సో లాస్ట్ నవంబర్ ఎండింగ్లో నేను బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి మేడం, ఓకే సార్. 282. దానివల్లే మనకి అవి ఎక్కువైతేనే మనకి బీపీలు కానీ షుగర్లు కానీ అవన్నీ వస్తాయి, మనకు తెలిసిందే. అయితే ఓకే సార్. అది 282కి వెళ్ళాయి మేడం. నార్మల్గా 180, 150 బిలో ఉండాలి సార్. ఓకే సార్. ఆల్రెడీ షేర్ చేస్తున్నారు. సో రీసెంట్గా మొన్న మళ్ళీ చెక్ చేయించాను మేడం, ఓకే డిసెంబర్ సార్. 3వ తారీఖు అనుకుంటాను మేడం. అది ఓకే సార్. రిజల్ట్స్ కరెక్ట్గా మన ఒకే ఒక సప్లిమెంట్ వాడాను మేడం, ఫ్లాక్స్ ఆయిల్. ఓకే సార్. కరెక్ట్గా 1 monthకి 189కి వచ్చాయి మేడం. 1 month వాడాను. సో ఇంకా అవి కంటిన్యూ చేస్తా ఉన్నాను. 189కి వచ్చాయి. 282 ఉండేవి, 189కి ఓకే వచ్చాయి సార్. మేడం. ఇది అలాగే లైఫ్ లైనరు తిమ్మనపాలెం నుంచి ఎలిసం మేడం అని యాడ్ అయి ఉన్నారు మేడం, ఓకే మద్దిపాడు సార్. దగ్గర. మేడం గారు లైన్లో ఉన్నారు. మేడం గారు ఒక అనురాధ మేడం అని గాజులపాలెం మేడం, మద్దిపాడు దగ్గర. సో ఓకే అక్కడ సార్. మేడంకి ఎనామిల్ పోవడం వల్ల ఈవెన్ వాటర్ తాగినా కూడా బాగా సెన్సిటివ్ ప్రాబ్లం అయ్యి నొప్పికి తట్టుకోలేక బాధపడుతూ ఉండేది మేడం. ఓకే సార్. సో మన విస్టేజ్లో ఉన్నటువంటి గ్యానో పేస్టు, అలాగే నోని, కాల్షియం, ఈ 3 సప్లిమెంట్స్ యూజ్ చేశారు మేడం. కరెక్ట్గా 3వ రోజు తర్వాత మేడం రిజల్ట్స్ చెప్పారు. నాకు పెయిన్ తగ్గింది, నేను ఇవి చాలా బాగున్నాయి, కంటిన్యూ చేయాలనుకుంటున్నానని చెప్పారు మేడం. ఓకే ఓకే సార్. ఏమేమి వాడారు సార్? నోని, జ్ఞాన పేస్ట్. నోని, గ్యానో పేస్టు, కాల్షియం మేడం, కాల్షియం సప్లిమెంట్. ఓకే ఓకే సార్. మేడం గారు కూడా అన్మ్యూట్ అయి ఉన్నట్టున్నారు సార్. ఒకసారి మేడం గారితో కూడా మాట్లాడదామా సార్? అలాగే మేడం. ఎల్సం మేడం మేడం గారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు మాది తిమ్మనపాలెం మేడం. ఓకే మేడం. సార్ రఘు సార్ టీమ్ సార్ మేడం. ఓకే మేడం. అదే యాక్చువల్గా అయితే పేస్ట్ చాలా రిజల్ట్ ఉంది మేడం. ఓకే మేడం. బాబు ఎక్కడ వైజాగ్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఏ సబ్బు వాడినా బాగా కలర్ వస్తాడు. ఇక్కడ మా నీళ్ళకైతే కలర్ రావడు మేడం. ఇక్కడ ఈ సోపు వాడితే బాగా కలర్ వచ్చాడు. ఓకే మేడం. మళ్ళా ఇంకొక మనిషి అదే ఏం సోప్ గాజులపాలెం, వాడారు మేడం? ఇది క్రీమీ బార్ మేడం. ఓకే ఓకే మేడం. నాగమణికి బీపీ ఉంది మేడం. నాగమణికి ఫ్యాక్స్ ఆయిల్, అలోవేరా వాడింది మేడం. తనకి బీపీ తగ్గింది. తను చెమట పోసేది అంతకుముందు బీపీతో. ఓకే మేడం. ఈ 2 వాడినాక ఆమెకి బీపీ కంట్రోల్ అయింది, చెమట కూడా తగ్గింది. ఆ విషయం ఇంకా ఆంటీ చెప్పినాక ఆంటీ కూడా ఇదే వాడింది. ఇది ఫ్యాక్స్ ఆయిల్, తర్వాత అలోవేరా అవన్నీ వాడింది మేడం మేడం. బీపీ బాగా అంటే ఓకే మేడం. బీపీ అంటే ఎంత ఉండేది మేడం మేడం గారికి?
ఎంతో చెప్పింది మేడం, నాకు ఐడియా లేదు. కానీ ఇది 2 వాడినాక మాత్రం తనకి చెమట తగ్గింది, బీపీ తగ్గింది. అసలు ఓకే. చాలా ఓకే. బాగుంది. తర్వాత మళ్ళీ ఇంకొక అదే గాజులపాలెం ఆంటీ కూడా వాడింది. ఈ ఫ్యాక్స్ ఆయిల్, ఓకే. అలోవెరా ప్లస్ ఈ పంటి నొప్పికి సారు ప్రొవైడ్ చేశారు. వాటికి రిజల్ట్ ఉంది మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే. ఓకే థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. ఓకే. లీడర్స్ రఘు సార్ వచ్చేసి థైక్లిరిడన్స్ అని 282 అని ఉండే, మామూలుగా నార్మల్ అయితే వచ్చేసి 180 అట్లా ఉండాలి నార్మల్. అవి ఉండడం వల్ల ఏంటంటే మనకి బీపీ షుగర్లు కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సారు మనకి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కూడా మనకి జూమ్ లో కూడా షేర్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ఓన్లీ మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఒక 2 months వాడడం వల్ల సార్కి వచ్చేసి 280 ఉన్నాయి కూడా 189కి అనేది రావడం జరిగింది. వండర్ఫుల్ రిజల్ట్ సార్. నిజంగా చాలా మందికి చాలా రకంగా ఉపయోగపడింది మీ రిజల్ట్ అనేది. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఎలిసమ్మ మేడం గారికి కొంచెం ఓరల్ ప్రాబ్లం అనేది ఉండడం జరిగింది లీడర్స్. అట్లాగే మేడం గారు దానికి నోని, జ్ఞానో పేస్ట్, కాల్షియం అనేవి ఈ 3 వాడడం వల్ల మేడం గారికి మంచి రిజల్ట్ రావడం జరిగింది. అట్లాగే బీపీకి వాడడం జరిగింది లీడర్స్. బీపీకి వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా. ఈ ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా వాడడం వల్ల బీపీ ఉన్న మేడం గారికి చెమట్లు అనేవి ఎక్కువగా పట్టేవి. ఇవి వాడిన తర్వాత ఆ చెమట్లు అనేవి తగ్గి మేడం గారికి నార్మల్ గా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ ఎలిసమ్మ మేడం, వండర్ఫుల్ రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి అరుణ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హైమాత్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాది కందుకూరు, నా పేరు అరుణ. మా ఓకే అప్లైనర్ మేడం. వచ్చేసి హరి సారు. ఓకే మేడం. నాకు మేడం జ్వరంలో కీళ్ళవాతం వచ్చింది కాళ్ళకి. ఓకే మేడం. మీటింగ్ వచ్చి కూడా కూర్చోలేక వచ్చేసాను. చెప్పులు కూడా హరి సార్ తెచ్చిచ్చాడు. ఓకే మేడం. హాస్పిటల్ చూపించుకున్నా తగ్గల. ఇంజక్షన్ వేయించుకున్నప్పుడు తగ్గింది, తర్వాత మళ్ళీ అట్టే వస్తుంది. ఓకే. ఆనంద్ సార్ని అడిగి కొన్ని వాడాను. కాల్షియం, బుల్కోస్మేను, ఓకే ఐరన్ మేడం. పలుకు, ఓకే మేడం. అలోవెరా ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్. అలోవెరా ఆయిల్. ఓకే మేడం. కాల్షియం ఎట్లా వేసుకున్నారు మేడం? ఉదయం సాయంత్రమా? ఉదయం సాయంత్రం. ఓకే మేడం. గ్లూకోజ్ మైన్ కూడా ఉదయం సాయంత్రమా? ఓకే మేడం. ఓకే. అలోవెరా 15 ఒక్క రోజులు పూటనా మేడం? లేదు మేడం, అది కూడా 2 పూటలు. ఓకే మేడం. మేడం మీకు ఎన్ని రోజులు ఉంది మేడం ఈ కీళ్ళవాతం? జ్వరంలో 2 నెలలు ఉండింది. హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటా ఉండాను. ఓకే మేడం. ఇంకా ఆనంద్ సార్ని అడిగి ఇంక ఇవి వాడాను మేడం. ఈ వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది మేడం? 15 రోజులకు తగ్గింది. 15 రోజులకి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మేడం గారికి, అరుణ మేడం గారికి జ్వరంలోని కీళ్ళవాతం రావడం జరిగింది. కీళ్ళవాతం వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళి కూడా మెడిసిన్ వాడుకుంటుంటే ఏదైనా చూడండి లీడర్స్, ఒక ఇంజెక్షన్ కానీ ఒక టాబ్లెట్ కానీ ఓన్లీ తాత్కాలికం మాత్రమే. పర్మనెంట్ గా అయితే సొల్యూషన్ రావడానికి టైం పట్టిద్ది. పర్మనెంట్ సొల్యూషన్ కూడా వస్తుంది రాదనేది మనం చెప్పలేము ఇంగ్లీష్ మెడిసిన్ లో. ఓన్లీ ఒక డైక్లో ఇంజెక్షన్ వేయించుకొచ్చుకుంటే మేడం గారికి రిలీఫ్ ఇస్తుంది, బాగుంటది మేడం. అప్పుడు ఇంజెక్షన్ పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గా ఉంటదని చెప్పడం జరిగింది. మన ఆనంద్ సార్ సహాయంతో మేడం గారు మన సప్లిమెంటరీ అనేది వాడడం జరిగారు. కాల్షియము ఉదయం సాయంత్రము, గ్లూకోజ్మైన్ ఉదయం సాయంత్రము, ఐరన్ ఉదయం సాయంత్రం, అలోవెరా కూడా ఉదయం సాయంత్రం తీసుకొని దీంతో పాటు మన ఆయిల్ మార్చుకోవడం వల్ల 15 రోజులకే మేడం గారికి రిజల్ట్ అనేది రావడం జరిగింది లీడర్స్. థ్యాంక్ యూ మేడం. మంచి వండర్ఫుల్ రిజల్ట్ అనేది మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. లీడర్స్ ఓకే 6:45 అయింది లీడర్స్. కాబట్టి మనము టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి మనము మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. అవకాశం రాని వాళ్ళు ఏమనుకోవద్దు లీడర్స్. నెక్స్ట్ డే కూడా ఇదే సెక్షన్ కంటిన్యూ చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీటింగ్స్ అనౌన్స్ చేయండి, నేను పోస్ట్ షేర్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి లీడర్స్, 20వ తారీఖు మనకి సింగరాయకొండ వచ్చేసి సైదుల్ సార్ రావడం జరుగుతుంది లీడర్స్. డియూసిడి సారు, సైదుల్ సారు స్పీచ్ మనందరికీ తెలుసు. చాలా మంది కూడా మీటింగ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ లీడర్స్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇండస్ట్రీ ఎట్లా చేయాలనేది కూడా సైదుల్ సార్ దగ్గర నుంచి ఫుల్ క్లారిటీ వస్తుంది లీడర్స్. ప్రతి ఒక్కరూ కూడా సారు ఇచ్చిన టైంని, సార్ మీటింగ్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సింగరాయకొండ లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ని ఉపయోగించుకోండి లీడర్స్. థ్యాంక్ యూ. అట్లాగే వినుకొండ కూడా మనకి గురువు గారు, పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు మనకి టైం ఇవ్వడం జరిగింది లీడర్స్. 25వ తారీఖు
వినుకొండ దగ్గరలో ఉన్న కృష్ణవేణి మేడం, న్యూజిలాండ్ నుంచి కృష్ణవేణి మేడం కానీ, శివ సార్ కానీ, అట్లాగే మనకి బొల్లాపల్లి వాళ్ళు కానీ, పక్కనున్న వినుకొండ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి లీడర్స్. ప్రతి ఒక్కరూ వినుకొండకి మోర్ మీటింగ్స్ అనేది రావడం జరుగుతుంది. మనం చేయాల్సింది లీడర్స్, ప్రతి ఒక్కరం కూడా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మనము వాళ్ళని తీసుకెళ్లి మీటింగ్ కానీ కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా ఒకరి మాటలకు కాకపోయినా ఒకరి మాటలకైనా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొత్త వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. అట్లాగే మన సురేష్ సార్ గారి మీటింగ్ పొదిలి 25వ తారీఖు లీడర్స్, ఆదివారము 2 గంటలకి మన మెంటర్ డైమండ్ డైరెక్టర్ సురేష్ సార్ మనకి పొదిలి అనేది టైం ఇవ్వడం జరిగింది. పొదిలి లీడర్స్ అట్లాగే పొదిలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి లీడర్స్. ఒంగోలు 26వ తారీఖు 26వ తారీఖు పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు కూడా ఒంగోలు టైం ఇవ్వడం జరిగింది లీడర్స్. 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని, ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కావలి లీడర్స్ 26వ తారీఖు సోమవారం 11 గంటల నుంచి 2 గంటల వరకు కావలి టైం ఇచ్చి సార్ ఆఫ్టర్నూన్ నుంచి మనకి ఒంగోలు టైం ఇవ్వడం జరిగింది. కావలి లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు లీడర్ కూడా కావలి మీటింగ్ని ప్రమోట్ చేసుకొని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం లీడర్స్. థ్యాంక్ యూ. ఈ రోజు ఉన్నట్టుంది మేడం, ఒక్క నిమిషం. ఈరోజు మాచర్లలో ఉంది సార్, అది పోస్టరు. ఎస్ నేను షేర్ చేస్తాను చూడండి. రైట్, ఓకే మేడం, చూడండి. ఓకే సార్. లీడర్స్ ఈరోజు సోమవారము ఎంఎస్ఆర్ గురువు గారికి ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో మాచర్ల డిఎల్సిపిలో 9 గంటలకి మనకి మీటింగ్ అనేది సారు ఇవ్వడం జరిగింది. అట్లాగే అడిగొప్పల అమ్మవారి గుడి దగ్గర 12 గంటలకి, పిడుగురాళ్ళ డిఎల్సిపిలో 2 గంటలకి సారు మనకి టైం ఇవ్వడం జరిగింది లీడర్స్. గురువు గారు చూడండి ఎంత గొప్ప మనసుతోటి మనకు ఒక రోజులో 3 మీటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే చిన్న చిన్న డిఎల్సిపిలో కూడా సారు మీటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, దగ్గరున్న ప్రతి ఒక్క లీడరు కూడా ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకోండి లీడర్స్. కొత్త వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ లీడర్స్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఎవరైతే ఫీడ్బ్యాక్ని షేర్ చేశారో మీ వాయిస్ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది లీడర్స్, గమనించండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో మీరు కూడా ఖచ్చితంగా అవకాశం రాలేదని మనం ఎవరు కూడా నెగిటివ్ భావించొద్దు. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. మరో సెషన్లో మళ్ళీ మనకు ఫీడ్బ్యాక్ వినిపిద్దాము. ఎవరైతే ఈరోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో మీ అందరికి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు వీళ్ళందరూ మాట్లాడారంటే మనం ఒక రోజు మాట్లాడాలని ఒక మైండ్ సెట్ తోటి మనం జూమ్ అయిపోయినాక ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ముగ్గురికైనా మినిమం మన యొక్క ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడాలి, ఈ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడాలి. అలా మాట్లాడగలిగితే మీతో పాటు ఒక టీం తయారైతే ఆ టీం ద్వారా మనకి 3 జనరేషన్ని మనం సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడం గొప్ప అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. సో ఇవన్నీ గమనించి ఈ మీటింగ్స్కి, జూమ్ మీటింగ్స్కి ఖచ్చితంగా మీరు అటెండ్ అవుతూ మీ టీంని ప్రమోట్ చేసుకుంటూ ఈ మంచి విషయాన్ని 10 మంది చెబుతూ ముందుకు వెళ్దాం లీడర్స్. దీనికి చదువుతో సంబంధం లేదు, ఏమి లేదు. గెలవాలి, గెలిపించాలి, మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటే చాలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరినొకరు గౌరవించుకుంటూ చిన్న ఏమైనా ఉంటే మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా లీడ్ చేసిన ఏమో మేడం, మీకు స్పెషల్ థ్యాంక్ యూ. మీ ద్వారా చాలా మందికి మంచి రిజల్ట్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. ఎస్, క్లోజ్ చేద్దాం మేడం గారు, 7 అయింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిమోతి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మన జూమ్లో పోస్టర్స్ క్రియేట్ చేయడం కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో చాలా మన టీం అందరికి హెల్ప్ చేస్తున్నాం. మీ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. ఎలానే సపోర్ట్ చేసుకుంటూ అందరం గెలుస్తూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ క్లోజ్ ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్.